వచ్చినందుకు. సో, విజయరాజు గారికి గావచ్చు, మన ఎంటైర్ టీమ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. రైట్ లీడర్స్, ఈరోజు మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అంశం, చాలామంది చాలా కాలంగా మనం 5 AM జూమ్‌కి వస్తున్నాం. 5 AM జూమ్‌లో ఫస్ట్ మనకి మెడిటేషన్ అనేది ఉంటుంది. చాలా మందికి రకరకాల ఒపీనియన్స్ అనేది ఉన్నాయి మెడిటేషన్ మీద. కానీ ఈరోజు మనందరికీ అర్థమైన విషయం ఏంటంటే, మనకు మెడిటేషన్ చేయడం వల్ల ఎంత డిసిప్లిన్ ఉంది మన టీమ్ కంటే, ఒకళ్ళిద్దరు మినహాయించి ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. అన్ అన్ అందరు ఆప్షన్స్ గూడా అన్‌మ్యూట్‌లో లేవు. అయినా సరే చాలా డిసిప్లిన్‌గా మీటింగ్ ఇన్నారు. సో, అంటే ఏందంటే మనకు రియాలిటీలో అది చాలామంది రియాలిటీలో డిసిప్లిన్ గావచ్చు. చాలా బాగా జరిగింది. 700 పీపుల్ అబోవ్ ఈరోజు ఆహ్, అందరికి అన్‌మ్యూట్ కాకుండే చాలా బాగా జరిగింది. సో, మిగతా ఎవరైతే మాట్లాడేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని సైలెంట్‌గున్నారు. సో, ఈ ఒక్క అంశం చాలు మనకు. సో, ఎంత ఇంపార్టెంటో ఒక టాపిక్ గురించి మనం రోజు డిస్కస్ జేస్తే, ఒక అంశం ఒక కన్సిస్టెన్సీగా మనం ఒకటి రోజు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల ఏమొస్తుంది మనకంటే ఈరోజు చాలా సక్సెస్‌ఫుల్‌గా మీటింగ్ అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా హోస్ట్ ఇప్పటివరకు అందరికి అడ్మిట్ కాకపోయినా, మీటింగ్ ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక భయం అనేది తీసేసారు అందరూ కలిసి. అంటే ఒక భయం ఉంది. ఎట్లా చేయాలి? ఏంది? అందరికి అన్‌మ్యూట్ అవుతుంది. ఎవరైనా మాట్లాడుతున్నారు గదా! అంటే చాలా సైలెంట్‌గా ఉన్నారు. థాంక్ యూ మీ అందరికి. థాంక్ యూ. సో, నిజంగా విజయరాజు గారు ఏదైతే ఈ మనకు 5 AM జూమ్ స్టార్ట్ చేశారో నిజంగా వండర్‌ఫుల్. మనందరి లైఫ్‌లో గూడా చాలా మందికి 5కి లేసే అలవాటు లేదు. చాలా మందికి 5కి లేసే అలవాటుంది. కొంత వ్యవసాయం బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు పొద్దున్నే లేస్తారు. లేదు స్కూల్ పిల్లలు ఉన్నవాళ్ళు లేస్తారు. ఇక మిగతా వాళ్ళు మినహాయించి డ్యూటీకెళ్ళే ముందు లేచి ఎళ్ళిపోవడం. ఫీల్డ్ వర్క్‌కెళ్ళే ముందు లేచి ఎళ్ళే అలవాటే ఉంటుంది. చాలా మందికి 7 తర్వాత లేచే అలవాటే ఉంటుంది. కానీ మనకు ఒక 2 ఇయర్స్‌గా ఈ యొక్క జూమ్ మీటింగ్ వల్ల, ఈ 5 AM జూమ్ మీటింగ్ వల్ల నిజంగా మనలో చాలామంది సూర్యుడి కంటే ముందు లేవడం, దానివల్ల మన జీవితంలో ఎంతో మందికి పాజిటివ్ అనేదొచ్చింది. ఇది నా లైఫ్‌లో అయితే జరిగింది. మీ లైఫ్‌లో గూడా అది ముందు ముందు ఇంకా బెటర్ గావాలి అంటే కంపల్సరీ మనం మెడిటేషన్‌కి అటెండ్ గావాలి. అందులో నో డౌట్. మీరు మెడిటేషన్‌లో ఇన్వాల్వ్ అయితే మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్, మార్పుల వల్ల మీకు అర్థమవుతది దాని వాల్యూ. నిజంగా చాలా వండర్‌ఫుల్. థాంక్ యూ పవన్ సార్. థాంక్ యూ. నిజంగా ఈ స్థాయిలో ఇంత మంచి మెడిటేషన్ అనేది మనం తీసుకోవాలి అంటే కంపల్సరీ కంపల్సరీ పే చేయాలి. మినిమమ్ 500 నెలకు కట్టాలి. రూ. 1000 కట్టాలి. అంతకంటే తక్కువ ఎవరు లేరు. జూమ్ మీటింగ్‌లో కూడా మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తున్నారు. సో, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో దొరికినందుకు మనందరం కూడా అదృష్టవంతులం. సో, అదే విధంగా ఈరోజు మీటింగ్‌లోకెళ్దాం. సో, థాంక్ యూ ముందుగా మన విజయరాజు గారికి, పవన్ సార్‌కి థాంక్ యూ. ఈ యొక్క ఆపర్చునిటీ మనకు కల్పించినందుకు. సో, అదే విధంగా మరి టాపిక్‌లోకెళ్తే, ఆల్రెడీ సార్ వాళ్ళు డిస్కస్ జేయడం జరిగింది. మన బాలి గారి ప్రోగ్రామ్ మార్చ్ 9థ్ బాలి గారి ప్రోగ్రామ్ అనేది చాలా చాలా క్రూషియల్ మనందరికి గూడా. చూడండి స్క్రీన్ మీద. సో, మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, వెస్టీజ్‌లో ఎవరైతే ఉన్నారో, వెస్టీజ్‌లో మనం ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నామో, మనందరికి నాకు కొత్తలో నేను జాయిన్ అయిన స్టార్టింగ్‌లో బాలి సార్‌ని చూడటం అంటే అంత ఆషామాషీ గాదు. బాలి సార్‌ని చూడాలి అనంటే, మనం మన దగ్గరికి ఎప్పుడు మీటింగ్‌కొస్తారు ఏందనే క్లారిటీ కూడా లేదు. ఎందుకంటే బిజినెస్ ఇప్పుడున్న స్థాయిలో అప్పుడు లేదు. ఇప్పుడున్నంత మంది లీడర్‌లు అప్పుడు లేరు. కంపెనీ ఇప్పుడు ఎదిగినంత అప్పుడు లేదు. ఒక 5 ఏళ్ల క్రితం చూసుకున్నట్టయితే బాలి సార్‌ని చూడాలనేది ఒక కల. బాలి సార్‌ని చూస్తే హ్యాపీ అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన హైదరాబాద్‌కే తీసుకొస్తున్నారు మన విజయరాజు గారు. అందరికి గూడా అక్కడికి రావడానికి ఫెసిలిటీ ఉంది. ఏపీ, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా ఎవ్వరైనా సరే డైరెక్ట్ మీ మండలం, మీ జిల్లా నుంచి డైరెక్ట్ బస్సులుంటాయి. ఎవ్వరికైనా ఉంటాయి. ట్రైన్స్ ఉంటాయి. అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇనిషియేషన్ తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ ప్రోగ్రామ్‌కి మన టీమ్ అట్‌లీస్ట్ మన టీమ్ నుంచి మన 6 టీమ్స్ నుంచి విజయరాజు గారు చెప్పేదేంటంటే, ప్రతి ఒక్కళ్ళు 20 మెంబర్స్‌ని తెచ్చుకోమంటున్నారు. సో, దీన్ని మనం చేయగలిగినప్పుడు 100% హిస్టరీలో సక్సెస్ అవ్వడం అనేది గోలీలన్నంత ఈజీ అని చెప్తా ఉంటారు గదా! అంతకంటే ఈజీ. మన 6 టీమ్స్‌ని మనం తెచ్చుకున్నప్పుడు చాలా ఈజీగా సక్సెస్ అవుతాం. ఎలా అవుతాం సార్ అనంటే,
ఇప్పుడు దైవం మానుష రూపేణ అంటారు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ వాళ్ళ యొక్క అసిస్టెంట్‌ని పంపిస్తారు. లేదంటే వాళ్ళ యొక్క మనిషిని పంపిస్తారు హెల్ప్ చేయడానికి. అదే వెస్టీజ్ కంపెనీ అనుకోవచ్చు. అదే బాలీసార్ అనుకోవచ్చు. అది మనం నమ్మితే 100% దీన్ని మనం దైవ సమానంగా చూస్తాం. 100% దీన్ని మనం సీరియస్‌గా తీసుకుంటాం. లైఫ్‌లో ఎదుగుతాం. అందులో నో డౌట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ ప్రోగ్రామ్‌ని అలా తీసుకోండి. సో, ఈ ప్రోగ్రామ్ మనం ఎక్కువ మంది అటెండ్ అయితే ముందు చెక్కు పెరిగేది మనది. సక్సెస్ అయ్యేది మన టీమ్ వాళ్ళు. సో, ఆటోమేటిక్‌గా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మనకొక నేమ్ అండ్ ఫేమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. కాబట్టి కళ్ళ ముందున్న ప్రోగ్రామ్స్ చాలామంది పక్కన పెడుతున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకుందాం అనుకుంటున్నారు. సో, దానివల్ల ఏమి రాదు. దాన్ని ప్రోకాస్టినేషన్ అంటారు. అంటే లేజీనెస్ బద్ధకస్తులంటారు వాళ్ళని. వాడేంటి అంటే ఇప్పుడు చేయడు. తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం అని ఒక కప్ప స్టోరీ ఉంటది కదా! కప్పని వేడి నీళ్ళలో ఏస్తే బౌల్‌లో చూద్దాం చేద్దాం అని ఎనర్జీ మొత్తం అయిపోతది. తర్వాత బాగా వాటర్ వేడైన తర్వాత అది చనిపోవడం జరుగుతుంది. ఇది మనం ఎన్నో సార్లు విన్నాం. సో, మన లైఫ్‌లో కూడా అదే జరుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క మీటింగ్ ఎంత ఇంపార్టెంట్. సో, ఇది మన స్క్రీన్ మీద ఉన్నటువంటి మీటింగ్ ఇంకా ఎంత ఇంపార్టెంట్ అనేది మీరొకసారి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసుకోండి. లీడర్లు ఎందుకు ఇంత బాగా చెప్తున్నారనేది ఒకసారి చూడండి. సో, థాంక్ యూ. ఈ యొక్క ప్రోగ్రామ్‌ని అందరూ కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెషన్‌లోకి వెళ్తున్నా. సో, వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో, గుడ్ మార్నింగ్ 10,00,000. సో, నా పేరు శ్రీకాంత్ సాగర్. సో, నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నేను మాట్లాడబోయే అంశం ఏంటి అనంటే, ఇది మనం రెగ్యులర్‌గా చాలామంది తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. తెలిసి తెలియక వెస్టీజ్‌లో జాయిన్ అవుతాం. వెస్టీజ్‌లో జాయిన్ అయిన తర్వాత సో, మనకేంటి మనం ఎట్లా దీన్ని బిజినెస్ చేయాలి? ఒక జాబ్ ఉంటుంది. ఒక జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా పై అధికారి కాడ నుంచి మనకు ఆదేశాలనేది జారీ చేస్తా ఉంటారు. నువ్వు ఈ పని జెయి. నువ్వు ఇక్కడ డ్యూటీ జెయి. ఈరోజు నీకు ఈ పనుంది. ఇక్కడ రికార్డ్ సబ్మిట్ జెయి. ఈ విధంగా రాయి అని చెప్పేవాళ్ళుంటారు. సో, వెస్టీజ్‌లో ఏంటి అనంటే అలాంటి సిస్టమ్ ఉంది ఇక్కడ గూడా. 100% ఇక్కడ గూడా ఒక ప్రొఫెషనల్ ఒక జాబ్ వేలో ఎలాంటి సిస్టమ్ ఉంది, ఇక్కడ గూడా అలాంటి సిస్టమ్ ఉంది. కానీ ఆళ్ళు చెప్తే చాలామంది మన అప్‌లైన్, మన గురువు, మన మెంటర్. కానీ చాలామంది తనని బాస్‌లాగా చూడడం. ఇది స్వచ్ఛందంగా చేసుకునే బిజినెస్ గదా! నేను నాకు నచ్చినట్టు చేసుకుంటా అని జెప్పి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఎళ్ళడం. ఒకవేళ అప్‌లైన్ మాట విన్నా సరే, ఒక లెవెల్ వరకు, ఒక బ్రోంజ్ లెవెల్ వరకు గాని, ఒక సిల్వర్ లెవెల్ వరకు గాని, ఒక స్టార్ లెవెల్ వరకు వచ్చి, లేదంటే ఒక కొంత ఇన్‌కమ్ చూడగానే అప్‌లైన్ మాట వినకుండా, ఇష్టానుసారం పక్షికి రెక్కలొస్తే ఎట్లయితే ఎగిరిపోతదో, ప్రమాదం అనేది తెలియకుండా ఆ విధంగా పిచ్చోడు పచ్చడి తిన్నట్టు అనే ఒక సామెత ఉంటుంది. సో, అట్లా చేస్తా ఉన్నారు చాలామంది. సో, దీనికి ఏంటి అంటే ఒక బిజినెస్, వెస్టీజ్ లాంటి బిజినెస్ ఎట్లా చేయాలి మనం? ఒక సింపుల్ స్టెప్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సినయి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది కంపల్సరీ మన కంపెనీయే చెప్పింది. 7 స్టెప్స్ ఏం చేయాలో చెప్పింది. 7 మిస్టేక్స్ చెప్పింది. నేను ఈరోజు వాటి గురించి చెప్పట్లేదు. చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. సో, కంపెనీ క్లియర్‌గా బాబు ఇది చేయండి. అమ్మ ఇది చేయొద్దు అని చెప్పింది. అయినా సరే మనలో చాలామంది అవి ఏది గూడా పెడచెవిన పెట్టేసి అదేది వినకుండా చాలా ఇబ్బందులు పడుతూ, ఇబ్బందులు పెడుతూ ముందుకెళ్తా ఉన్నారు. సో, కాబట్టి ఈరోజు సెషన్ అనేది మీకు తెలిసిన అంశం, మీకు అర్థమయ్యే అంశం, మీరు పాటించాల్సిన అంశం. కంపల్సరీ మనం చేయాల్సిన అంశం వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు గూడా పాజిటివ్‌గా తీసుకోండి. ఇది నా టీమ్‌కి ఒక్కళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఎదుగుతారు. కానీ ఇది విజయరాజు గారి ద్వారా అందరికి ఒక 1000 మెంబర్స్ మనం వినొచ్చు. మన టీమ్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో, దీన్ని వదిలేసి మనం రకరకాలుగా వేరే వేరే వాటి మీద ఫోకస్ పెట్టడం వల్ల మనకైతే పెద్దగా ఏమీ రాదు. కాబట్టి ఈ యొక్క సెషన్ మీరు ఎవరైతే వింటున్నారో కుదిరితే నోట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు రాయడం వల్ల మైండ్‌లో నోట్ చేసుకుంటారని ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారో అని చెప్పేసి మన లీడర్లందరూ చెప్తున్నారు. నేర్చుకునే వాళ్ళే విజేతలు. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే బాగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో, సెషన్‌లోకి వెళ్దాం. సో, స్క్రీన్ మీద చూడండి మీరు. నేను ఎక్కడి నుంచో ఎగ్జాంపుల్స్ తీసుకోలేదు. సో, మన మధ్యలో మీ అందరికీ తెలిసిన వ్యక్తులనే ఒక ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సో, ఎవరో ఒకళ్ళు సోమదాస్ గారు ఆర్‌టీసీ నుంచి డైమండ్ డైరెక్టర్. ఇంకొకళ్ళు మన రవీంద్రనాథ్ ఠాగూర్ క్రౌన్ డైరెక్టర్ వికారాబాద్ కారు ఇచ్చేవారు. 1,00,000 ఇన్‌కమ్ ఎర్నర్ ఈయన. సో, అంటే మీరొకసారి చూడండి. మనలో చాలామంది వెస్టీజ్ కాన్సెప్ట్ విన్నాం.
వెస్టీజ్ ప్లాన్ విన్న తర్వాత చాలామంది, చాలా అంటే చాలామంది ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు గావచ్చు, లేని వాళ్ళు గావచ్చు, ఎట్లా చేయాలో తెలియక సతమతం అవుతా ఉన్నారు ఈ రోజు వరకు. ఎట్లా చేయాలి? ఏంటది? మీటింగ్స్‌కొస్తున్నారు. వీక్లీ మీటింగ్స్‌కొస్తున్నారు. చాంపియన్ డేకొస్తున్నారు. అయినా సరే వాళ్ళకు మరి నెక్స్ట్ చాంపియన్ డేకి ఒక ఆరుగురిని తెచ్చుకుంటారంటే లేదు. వాళ్ళు రావడమే మనకు గగనంగా కనిపిస్తది. వాళ్ళు రావడం కోసం మనం 100 ఫోన్‌లు చేపించుకునే పరిస్థితిలో ఉంటున్నారాళ్ళు. ఆళ్ళు ఎడ్యుకేషన్ ఉంది. జాబ్ చేసే వాళ్ళయ్యున్నారు. వాళ్ళకి తెలుసు ఎవ్రీథింగ్. లేదు వాళ్ళు బయట వ్యవసాయం పని చేస్తున్నా, ఇంకేదైనా పని చేస్తున్నా సరే వాళ్ళు పబ్లిక్‌తో ఉంటున్నారు. వాళ్ళకు మైండ్ ఉంది. వాళ్ళు గూడా రకరకాలుగా ఆహ్, పీపుల్‌తో చిన్న చిన్న స్థాయి కొంతమంది చిట్టీలు రన్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళుంటారు. సో, వీళ్ళందరూ ఏంటంటే మీటింగ్‌కొస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. కానీ సెకండ్ టైమ్ ఫాలో అప్ చేపించుకుంటారు మనతో మళ్ళీ. కొంటారా? లేదా? సీఎన్‌సీ తీసుకుంటారా? లేదా? మీటింగ్‌కి ఎంతమందితో వస్తున్నారు? ఏంటి అని. వాళ్ళ దగ్గర నుంచి మనకు రాదు. సో, మీరందరికీ నేను చెప్పేది మనందరం తెలుసుకోవాల్సిన అంశం ఏందంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళు ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్‌గా 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఉన్నటువంటి వ్యక్తి ఒక 2 ఏళ్ల కాలంలో వెస్టీజ్ కంపెనీ ద్వారా 1,37,000 ఇన్‌కమ్ తీసుకున్నారు. కారు తీసుకున్నారు. తను ఒక పెద్ద టీమ్ కట్టగలిగారు. రీసెంట్‌గా బూట్ క్యాంప్ చేయగలిగారు. ఓన్‌గా. ఆయన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి దాస్ గారు. చూడండి సార్ డైమండ్ డైరెక్టర్. సార్‌కి దాదాపు 60,000 దాకా ఇన్‌కమ్ ఉంది. దాస్ గారికి కార్ ఇచ్చేవారు. హౌస్ కూడా తీసుకున్నారు రీసెంట్‌గా. ఆయన రెగ్యులర్ ఎంప్లాయీ ఆర్టీసీలో. మరి వీళ్ళకి అర్థమైన పాయింట్ మనలో చాలా మందికి ఎందుకు అర్థం కావట్లేదు? వీళ్ళు ఏ విధంగా చేశారు? వీళ్ళకేమన్నా గండికోట రహస్యం తెలుసా? బాలి సార్ వీళ్ళకి చెవులో ఏదైనా చెప్పారా? ఆలోచించేయండి మీరు. చాలామంది మనం యూట్యూబ్‌లో చూస్తా ఉంటాం. నాకు కల్లోకొచ్చారు దేవుడు. నన్ను ఇలా ఇక్కడ కూర్చోమన్నారు. వాళ్ళని ఇంకొక దేవుడిగా చూస్తా ఉంటాం మనం. అట్లా బాలి సార్ వీళ్ళ కల్లోకొచ్చి ఏమన్నా చెప్పారా? సీక్రెట్ వెస్టేజ్‌లో ఎలా సక్సెస్ కావాలని? లేదు. లేదు. సో, ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ వీళ్ళు అటెండ్ అయ్యారు. మనందరం విన్న సబ్జెక్టే వాళ్ళు అదే సబ్జెక్ట్ విన్నారు. మనందరం ఏదైతే సబ్జెక్ట్ విన్నామో వాళ్ళు అదే సబ్జెక్ట్ విన్నారు. కాకపోతే వాళ్ళు దాన్ని మైండ్‌లోకి ఎక్కించుకొని సీరియస్‌గా తీసుకున్నారు. మనం మైండ్‌లోకి ఎక్కించుకోలేదు. సీరియస్‌గా తీసుకోలేదు. అంతే తేడా. అంతే తేడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిత్రులారా ప్రతి ఒక్కళ్ళు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఒక వ్యక్తికి క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు. కానీ అతనికి సబ్జెక్ట్ అర్థమైతే, తను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, ఏ విధంగా సక్సెస్ కావచ్చు అని స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక ఆర్టీసీ కండక్టర్ రెగ్యులర్ ఎంప్లాయ్‌కి ఎంత బిజీ ఉంటదో మీరొకసారి చెప్పండి. మనందరికీ తెలుసు. వాళ్ళకి సెలవు దొరకదు. వాళ్ళు చిన్న సాలరీతో లైఫ్ లీడ్ చేస్తారు. మా రిలేటివ్స్ ఉన్నారు. దాస్ గారు కంటే ముందు జాయిన్ అయిన వ్యక్తి ఉన్నాడు మా రిలేటివ్స్‌లో. సో, ఈ రోజు వరకు బ్రోంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వడం కష్టం. ఎందుకంటే డ్యూటీలో సెలవు దొరకట్లేదని కారణాలు చెప్తా ఉంటాడు. ఆయన మీటింగ్స్ రాని వ్యక్తి కాదు. సో, ఏంటంటే సీరియస్‌గా తీసుకోలేదు. మరి దాస్ గారు మీటింగ్‌కొచ్చి సీరియస్‌గా తీసుకున్నారు. ఈరోజు ఆయన ఒక అచీవర్‌గా మనం మాట్లాడుకునే స్టేజ్‌లో ఆయనున్నారు. సో, మనలో చాలామంది ఇంతే. ఎంత బిజీ లైఫ్‌లో గూడా ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకొని, దీన్ని మైండ్‌లోకి తీసుకొని చేస్తున్నారు అనంటే, తన లైఫ్‌లో తనకు సక్సెస్ గావాలి. తన లైఫ్‌లో తనకు కారు గావాలి. ఇన్ని రోజులు లేనటువంటిది ఏంటి? వెస్టీజ్‌లోకి రాకముందు సార్ వాళ్ళకి కారు లేదు, సొంత ఇల్లు లేదు. కానీ వెస్టీజ్‌లోకొచ్చిన 2 ఇయర్స్‌లోనే దాస్ గారు సొంత ఇల్లు తీసుకోవడం జరిగింది. అటు తను చేస్తున్న పని ద్వారా గావచ్చు, వెస్టీజ్ ద్వారా గావచ్చు, 2 ఇన్‌కమ్స్ ఉన్నాయి ఇప్పుడు సార్‌కి. అందుకనే ఇమ్మీడియేట్‌గా ఇల్లు తీసుకున్న వెంటనే ఒక 3 మంత్స్, 4 మంత్స్‌లోనే కార్ తీసుకోవడం జరిగింది. కియా సోనెట్ 15,00,000 కారు. ఒకసారి ఆలోచించేయండి. మన లైఫ్‌లో గూడా ఇటువంటి అద్భుతాలు జరగాలి అంటే, సో, మన సిస్టమ్ ఏం జెప్తుంది? 100% వినాలి. లీడర్స్ ఏం జెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. సో, కాబట్టి స్క్రీన్ మీదున్న వ్యక్తులు నేను ఎక్కడెక్కడి నుంచో తేలేదు. మనందరికీ తెలుసు. సో, వీళ్ళు సక్సెస్ అయినట్టే మనం సక్సెస్ గావాలి. వాళ్ళేం జేశారో మనం అదే చేయాలి. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకొంతమందిని చూద్దాం. చూడండి ఒక హౌస్ వైఫ్, ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా ఒక హౌస్ వైఫ్ ఈరోజు మనకి స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నారు. ఆలోచించండి. సెవెంత్ క్లాస్ ఆమె చదువుకుంది సెవెంత్ క్లాస్. ఒక పెయింటర్ ఈరోజు ఒక మంచి అచీవర్. ఒక కార్పెంటర్ ఈరోజు ఒక మంచి క్రౌన్ డైరెక్టర్‌గా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు.
అంటే వీళ్ళే కాదు. ఇదిగో స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు వాళ్ళ గురించి మనం తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. తెలియని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మీరు యూట్యూబ్, గూగుల్ ఓపెన్ చేస్తే బొచ్చెడు మందొస్తారు మనకి. సో, మరి మీరు నన్ను చూడండి ఒకసారి. నా పేరు శ్రీకాంత్ సాగర్. నేను యాస్ ఎ స్టూడెంట్‌గా ఉన్నాను. యాస్ ఎ ఫార్మర్‌గా ఉన్నాను. ఇంకా యాస్ ఎ కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్నాను. యాస్ ఎ ఆధార్ ఆపరేటర్‌గా ఉన్నాను. ఆధార్ కార్డ్ చేశారుగా ఇప్పటికీ నాకు తమ్ముంది. మీ సేవలో దాన్ని చేసుకోవడానికి. అంటే మనకు తమ్ముంటే దాన్ని కరెక్షన్ చేయొచ్చన్నట్టు. సో, ఈ విధంగా రకరకాల పనులు చేసి యాస్ ఎ స్పాట్ బిల్లర్ కరెంటు బిల్లులు కొట్టినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను ఈ యొక్క ఆపర్చునిటీని సీరియస్‌గా తీసుకోవడం వల్ల ఏదైతే 'ఠాగూర్' గారు చేశారో, ఏదైతే మన 'దాస్' గారు చేశారో, 'స్వామిదాస్' గారు. సో, వీళ్ళు తీసుకున్నట్టు సీరియస్‌గా నేను తీసుకున్నాను. తీసుకోవడం వల్ల నా లైఫ్ ఎలా ఉంది? యాస్ ఎ ఫార్మర్‌గా ఎలా ఉంది చూడండి. మందు కొట్టడం, పొలానికి, పొలం బాగోగులు చూసుకోవడం. అంటే ఒక సాదాసీదా నార్మల్ రైతు. సో, అక్కడి నుంచి పక్కన ఫోటో చూడండి. ఒక మంచి సూట్ ఏసుకొని మన బూట్ క్యాంప్‌లో బిఫోర్ లాస్ట్ టైమ్ బూట్ క్యాంప్‌లో విజయరాజు గారు నాకు అవకాశం ఇచ్చారు. అగ్రికల్చర్ ట్రైనింగ్ గురించి చెప్పమనేటువంటి అవకాశం నాకొక గొప్ప అవకాశం. సో, చూడండి ఏ లైఫ్ బావుంది మీరే ఆలోచన చేయండి. ఏ లైఫ్ బావుంటుంది మీరే ఆలోచన చేయండి. ఎక్కడ ఇన్‌కమ్ ఉంది? ఎక్కడ మనకి రెస్పెక్ట్ ఉంది? ఆలోచన అనేది చేయండి ఒకసారి మీరే. మీ మైండ్‌కే వదిలేస్తున్నాను. ఎక్కడ మన లైఫ్ హ్యాపీగా మనం పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్ర రావాలి అంటే, మనం ఎక్కడ జాబ్‌లో ఉంటుందా? వ్యవసాయంలో ఉంటుందా? మన వెస్టీజ్‌లో ఉంటుందా? అని ఆలోచన చేస్తే 100% చెప్తున్నా వెస్టీజ్‌లో మాత్రమే ఉంటుంది. 10వ తారీఖు పక్కా సాలరీ పడుతుంది మనకి. 10వ తారీఖు పక్కా మనకు మనీ అనేదొస్తది. ఏం జరిగినా 10వ తారీఖు మనీ వస్తది మనకి. ఇబ్బంది లేదు. అదే ఒక రైతు ప్రకృతి కోపం చేసినా ఆయన అప్పుల పాలవ్వాల్సిందే. యెస్ ఆర్ నో? అదే ఒక జాబ్. అంటే ఒక స్టూడెంట్‌గా మనం ఏం చేస్తాం? ఏదో ఒక జాబ్ చేస్తాం. జాబ్‌లో పరిస్థితి మన బాస్‌కి కోపమొచ్చినా మన జాబ్ పోయినట్టే. మనకు కోపమొచ్చినా మన జాబ్ పోయినట్టే. అంటే ఆలోచన చేయండి. మనకు కోపమొస్తే మనం జాబ్ మానేస్తాం. మన బాస్‌కి కోపమొచ్చినా మన జాబ్ తీసేస్తాడు. అంటే అక్కడ ఇన్‌కమ్ స్టెబిలిటీ లేదు. వెస్టీజ్‌లో ఏంటి అనంటే ఇన్‌కమ్ స్టెబిలిటీ అనేదుంది. పక్కాగా మనకొక గుండె ధైర్యం. 10వ తారీఖు అమ్మ! టెన్షన్ లేదు. ఇంటి రెంట్‌కి ఎవరిని అడగాల్సిన పని లేదు. కరెంట్ బిల్లు వాళ్ళు కరెంట్ కట్ చేస్తామని రారు. ఎందుకంటే కట్టేస్తాం కాబట్టి. ఇక మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఏదైనా ఫంక్షన్ వస్తుంది. ఎవరికైనా ఏదైనా చిన్న గిఫ్ట్ పెట్టాలి. మనకైతే భయం ఉండదు. వెస్టీజ్‌లో వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో భయం అనేది ఉండదు. ఇది నేను అనుభవంతో చెప్తున్నా. అనుభవిస్తూ చెప్తున్నా. దాంట్లో నో డౌట్. ఎందుకంటే మనకు ఒకటే ఆలోచన ఉంటది. మన ఇన్‌కమ్ ఎట్లా పెంచుకోవాలి? 1,00,000 నుంచి 2,00,000కి ఎట్లా ఎళ్ళాలా? 2,00,000 నుంచి 5,00,000కి ఎట్లా ఎళ్ళాలా? మనకి ఇదే ఆలోచన అనేది ఉంటుంది. 10,000 మంది టీమ్‌ని ఎలా 15,000 చేయాలి? 20,000 చేయాలి. ఇదే ఉంటుంది. కానీ బయట వాళ్ళ దగ్గర ఒకసారి మీరు ఎళ్ళండి. వాళ్ళ మైండ్‌లోకెళ్ళి ఆలోచన చేయండి. ఏముంటుంది వాళ్ళకి ఆలోచన? వచ్చే నెల చిట్టి ఎట్లా కట్టాలి? మనకి ఇదే జీతం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ అప్పు తీసుకున్నాం. వాళ్ళ అప్పు ఎట్లా తీర్చాలి? యెస్ ఆర్ నో? ఎంత తేడా ఉంది. ఉన్న డబ్బులో అడ్జస్ట్ అవుతూ అదే డబ్బొస్తది. వచ్చే నెల అదే డబ్బొస్తది. 6 నెలల్లో గూడా అదే మనీ వస్తది. నువ్వెంత డ్యూటీ చేయి. నువ్వెంత నెల రోజులు గాదు. నువ్వింక ఓటీ జెయి. ఏది జెయి. పెద్దగా మనకి సాలరీ పెరగదు. అదే సాలరీ, అదే మైండ్ సెట్, అదే కష్టాలు. అందరూ ఫోన్‌లెత్తడం బంద్ చేస్తాం. బ్లాక్ లిస్ట్‌లో పెడతాం. 100 మంది దగ్గర మనం మాటలు పెడతా ఉంటాం. వీడు వరస్ట్ గాడురా బాబు! వీడికి డబ్బులిస్తే మళ్ళీ డబ్బులివ్వడు అని జెప్పి మనమే ఎంతో మందిని అనుకుంటున్నాం అట్లా. యెస్ ఆర్ నో? ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మనం చాలా మంది ఫోన్ ఎత్తం. ఎందుకంటే ఆళ్ళు డబ్బులు అడుగుతారని మనకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళున్న ప్లేస్ అది. వాళ్ళు పని జేసేదక్కడ. మనం ఉన్న ప్లేస్ ఇది. మనం పని చేసేది ఇక్కడ. మనం ఇన్‌కమ్ పెంచుకుంటాం ఇక్కడ. మనకు అవకాశం ఉంది. 50,000 నీకు సరిపోవట్లేదు. మనం 60,000 వచ్చేటట్లు పని జేసుకోవచ్చు. రూ. 1,00,000 మనకు సరిపోవట్లేదు. 2,00,000 వచ్చేటట్లు పని జేసుకోవచ్చు. ఆ వెసులుబాటు మనకుంది. ఈ యొక్క సిస్టమ్‌లో ఉంది. ఈ యొక్క వ్యవస్థలో ఉంది. వ్యవస్థ అనేది అప్‌డేట్ అయింది. మనం అప్‌డేట్ గావాలి. మనం అప్‌డేట్ కావాలి. నిన్న చూడండి మన దేవేందర్ సార్ మీటింగ్. ఎక్సలెంట్ సెషన్. మరి దేవేందర్ గారు వెస్టీజ్ కంటే ముందు వేరే పని చేశారు గదా! ఆయన అదే పనిలో ఉంటే ఎంత గ్రోత్ ఉండేదా ఆయనకి? ఆలోచన చేయండి మీరొకసారి. ఈ గ్రోత్‌ని ఇంత ఇన్‌కమ్ ఉండేదా? 3,00,000 పైబడి ఇన్‌కమ్ ఆషామాషీయా? మొన్న మొన్న చేసినటువంటి దత్తు గారు జూమ్.
సార్ అదే ఇస్త్రీ పని చేసుకుంటా ఉంటే మనకు ఆయనకు దాదాపుగా 5,00,000 ఇన్కమ్. 4.5 4,30,000 ఇన్కమ్. ఇస్త్రీ పని చేసుకుంటే అంత అవుతదా? ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టం ఉంటది దాంట్లో. ఎంతమందికి ఆయన ఉపాధి ఇవ్వగలుగుతారు అది చేస్తే? మహా అంటే 10 మందికి. ఒక 2 ఇస్త్రీ షాపులు పెడితే అందులో 5 మంది, అందులో 10 మంది. అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వలేడు కదా! కానీ ఈరోజు వెస్ట్‌లో చూడండి. ప్రతి ఒక్క లీడర్, ఒక క్రౌన్ డైరెక్టర్ గూడా కింద దాదాపుగా తన కింద 10,000, 20,000 ఇన్కమ్ తీసుకునేవాళ్ళు 15-20 మందుంటారు. జస్ట్ ఒక క్రౌన్ డైరెక్టర్ కింద. స్టార్ అయితే ఏంటి? గోల్డ్ అయితే ఏంటి? సిల్వర్ అయితే ఏంటి? బ్రోంజ్ అయితే ఏంటి? అంటే చూడండి, ఒక క్రౌన్ దాదాపుగా 15-20 మందికి ఉపాధి ఇస్తున్నారు మన దగ్గర. మన లైఫ్ మార్చుకోవడంతో పాటు 10 మంది లైఫ్ అనేది మారుస్తా ఉన్నాం. దీన్ని చాలామంది అర్థం చేసుకోవాలి. ఇక్కడకున్నటువంటి లైఫ్ ఇంకెక్కడా లేదు. సో, నాతో ఒక లీడర్ డిస్కస్ చేశారు. మీటింగ్ విషయంలో నెక్ టు నెక్ మాట్లాడుకునేటప్పుడు, అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేటప్పుడు, నేనిక్కడ కాకపోతే బయటైనా 50,000 సంపాదిస్తా అనే మాట అన్నారు. సార్ మీరిక్కడ కాకపోతే బయట 50,000 సంపాదిస్తా. నేనిక్కడ కాకపోతే బయటైనా రూ. 1,00,000 వస్తది సార్ జాబ్ జేస్తే. కానీ అది గాదు గదా! మనం ఇక్కడ మనతో పాటు ఎంతమందికి ఉపాధిస్తున్నాం? ఇక్కడ మన ఇన్‌కమ్ ఎంత పెంచుకోవచ్చు? ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. సో, నెగెటివ్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయాలి. ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకంటే వెస్టీజ్‌లో మనం పని చేస్తున్నాం. మనం గొప్ప అని మనం అనుకోవచ్చు, తప్పులేదు. కానీ వెస్టీజ్ మనకంటే చాలా గొప్పది. వెస్టీజ్ మనకంటే చాలా గొప్పది. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన అప్‌లైన్ మనకంటే 100% ఒక మెట్టు పైనే ఉంటారు. మనకంటే ఒక లెవెల్ తక్కువ ఉండొచ్చు. ఇన్‌కమ్ తక్కువ ఉండొచ్చు. అది అందులో కాదు. కంపల్సరీ మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన అప్‌లైన్‌కి మనం రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారనే దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే, సో, మీరు కూడా ఈ స్క్రీన్ మీద ఉన్నట్టు మీ లైఫ్ కూడా 100% చేంజ్ అనేది అవుతది. మరి నేను కావచ్చు, ఇక్కడ మిగతా రిమైనింగ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు? ఎటువంటి అంశాలు వీళ్ళు పాటించారు వీళ్ళ లైఫ్‌లో అనేది మనం తెలుసుకుందాం. సింపుల్ స్టెప్స్ ఫర్ సక్సెస్. వెస్టిజ్‌లో విజయం సాధించడానికి 4 ముఖ్యమైన అంశాలున్నాయి. 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ 4 మీరు రెగ్యులర్‌గా విన్న టాపిక్స్ కావచ్చు, వినని టాపిక్స్ కావచ్చు, ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు కూడా దీంట్లో ఉంటాయి. ఇవి 4 మనం ప్రాక్టీస్ చేస్తే వెస్టిజ్‌లో విజయం సాధించడం అనేది చాలా చాలా సింపుల్. చాలా చాలా ఈజీ. సో, లెట్స్ గో వెళ్దాం. సో, చూడండి, లెర్న్ బేసిక్స్. లెర్న్ బేసిక్స్ అంటే ఇప్పుడు బేసిక్స్ అంటే ఏంటంటే ఫౌండేషన్ అనొచ్చు. అంటే ఒక బిల్డింగ్ మనం కట్టాలి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి. దానికి మనం ఏం చేయాలి అంటే ఫౌండేషన్ అనేది, బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా బలంగా వేయాలి. ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది మనం బలంగా వేయకుండా మనం 9 అంగుళాల పిల్లర్, మీకు ఇల్లు ఐడియా ఉందిగా? ఇంటికి ఎన్ని పిల్లర్‌లుంటాయి? 9 పిల్లర్స్ ఉంటాయి. మామూలుగా ఒక 4 గదుల ఇంటికి 9 పిల్లర్స్ ఉంటాయి. ఈ 9 పిల్లర్స్ మనం చిన్న చిన్నగా, అంటే 9 అంగుళాల పిల్లర్ అంటారు. బాక్స్ వస్తది గదా! సో, ఆ పిల్లర్ ఏసినావు. నువ్వు ఎన్ని స్టేర్‌లు మనం కట్టగలం దాంట్లో? ఒకసారి ఆలోచన చేయండి. 2-3 స్టేర్స్, అంతకంటే ఎక్కువేస్తే అది పడిపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే ఆ బేసిక్ ఏదైతే ఉందో అది చిన్నది. చిన్న పిల్లర్ ఏసాము. అదే 2 అడుగుల పిల్లరు, అడుగున్నర పిల్లర్ ఏసుకుంటే ఏందంటే ఒక 4-5 స్టేర్స్ వరకు మనం దాన్ని డెవలప్ చేయొచ్చు. అంటే ఇక్కడ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇంకా బేసిక్ మనకు అర్థం కావాలి అంటే రీసెంట్‌గా మాకు ఎదురైన ఒక అనుభవం చెప్తా ఉన్నా. మేము తిరుపతి, అరుణాచలం ఎళ్ళడం జరిగింది కారేసుకొని. ఆ కార్ అనేది రిటర్న్‌లో మధ్యలో ప్రాబ్లమ్ అయింది. సడెన్‌గా రన్నింగ్‌లో ఆగిపోయింది. ఆ నియరెస్ట్ హైవే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే 1033 ఉంటుంది కదా! హైవే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పంపించారు. సో, వాళ్ళు ఒక మెకానిక్ వచ్చిండు. వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ మెకానిక్. వాళ్ళ కంపెనీ మెకానిక్. సో, ఆయన లెర్న్ బేసిక్స్ నేర్చుకోవాలి సరిగ్గా. మొత్తం చూసాడు. ఇది నాకు రావట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అతను ఇంకో ప్రైవేట్ గ్యారేజ్ పర్సన్ నంబర్ ఇస్తే, ఆయన దాదాపుగా 2:30 గంటలు కష్టపడి ఆయన తను వాక్యూమ్ నోటితో కారు పైపులన్నీ, డీజిల్ పైపులన్నీ తీసి ఎయిర్ పట్టేసిందని గమనించి, గంటన్నర నుంచి 2 గంటలు నోటితో వాక్యూమ్ చేసి కార్‌ని స్టార్ట్ చేశాడు. బయట పర్సన్. అదే ఒక సంస్థలో పనిచేసే మెకానిక్కు తనకి తెలియలే ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఏమైంది? ఇద్దరు మెకానిక్‌లే.
ఒకతను బయట గ్యారేజ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఇంకొక అతను ఒక కంపెనీలో మెకానిక్. అంటే ఎంత సబ్జెక్ట్ ఉండాలి? ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఆలోచన చేయండి. అప్పుడు అర్థమైంది. ఆహా! వీడు రికమెండేషన్‌లో జాబ్ కొట్టేసినట్టుండు. ఏదో ఒకటి డొల్లేస్తాడు అట్లా. సో, మనకు సహాయం చేయాల్సిన వ్యక్తి చేతులెత్తేసిండు. కానీ ఆయనే ఇంకొకళ్ళ నంబర్ ఇచ్చాడు. సో, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి పర్సన్ అంటే చదివాడు. ఆ మొత్తం ఆ ఇంజిన్ ఏంటిది అనేది సెన్సార్ బండి అంత తొందరగా సెట్ కాదు. సో, తను వాట్ ఈస్ వాట్ అనేది టోటల్‌గా చేసిండు అంటే బేసిక్ నుంచి తను నేర్చుకున్నాడు. బేసిక్ నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఎక్కడ ఏం ప్రాబ్లమ్ ఉంది? ఎక్కడ ఏ బోల్ట్ తిప్పితే ఎయిర్ అనేది లాక్ ఎళ్ళిపోతది. ఎట్లా చేయాలి? అనేది తనకు అర్థమైంది. బేసిక్ నుంచి నేర్చుకున్నాడు. అదే బేసిక్ నుంచి నేర్చుకోని వ్యక్తి ఒక అతనున్నాడు. వాడికి రాలే చేతులెత్తేసాడు. ఇక్కడ మన పరిస్థితి గూడా అంతే. మనం బేసిక్ నుంచి నేర్చుకోకుండా ఏదో నడమంత్రపు సిరి అన్నట్టు ఉంటుంది గదా! నా యొక్క స్టోరీలో వస్తదన్నట్టు. ఆల్రెడీ ఉంది. మన జూమ్‌లో ఉంది నా స్టోరీ. దాంట్లో వినొచ్చు. సో, ఈరోజు టైం లేకపోవడం వల్ల నేను నా నా గురించి చెప్పలేదు. సో, దాంట్లో మీరు చూడొచ్చు. సో, నా నా స్టోరీలో ఉంటది. నడమంత్రపు సిరి వచ్చింది శ్రీకాంత్‌కి కారు. కారొచ్చిన 6 నెలల లోపే కరోనా వచ్చింది ఎళ్ళిపోతదని చాలామంది గేలిచేశారు నన్ను. అదే చెప్తున్నాను. సో, మనకు అట్లాంటి సక్సెస్ ఏదైనా వచ్చుంటే బేసిక్స్ నుంచి మనం నేర్చుకున్నప్పుడు అది ఒకవేళ తల్లకిందులైనా, అది ఒకవేళ అప్ అండ్ డౌన్ అయినా మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు క్రికెట్ జూస్తా ఉంటారు మీరు. కబడ్డీ జూస్తా ఉంటారు. కబడ్డీ మనకు టీవీలో వస్తా ఉంటుంది ఈ మధ్య. క్రికెట్ ఐపీఎల్ వస్తా ఉంటుంది. రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. ఒకతను ఫెయిల్ అవుతా ఉంటారు. రెగ్యులర్‌గా కోహ్లీ డకౌట్ అయినప్పుడు తిడతాం. కంటిన్యూస్ అయితే తిడతాం. రిషబ్ పంత్ మొన్నటిదాకా సరిగా ఆళ్ళు అంతకుముందు ఒక 1 ½ ఇయర్ బ్యాక్ చాలామంది ప్రెషర్ పెట్టారు తన మీద. కానీ వాళ్ళు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్. బేసిక్ నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు ఒక స్టార్ ప్లేయర్స్‌గా ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదుగా కొనుగోలైనటువంటి వ్యక్తి రిషబ్ పంత్. ఎన్నో నెగెటివ్ న్యూస్ ఉన్నాయి ఆయన మీద గతంలో. గతంలో. అంటే మీరొకసారి ఆలోచించండి. వాళ్ళు మరి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం ఏంటి? అనంటే బేసిక్స్ నుంచి నేర్చుకున్నారు. సో, మనలో ఎంతమంది రెడీగున్నారు బేసిక్ నుంచి నేర్చుకోవడానికి? ఎప్పుడు మీటింగ్‌కి రమ్మన్నా, ఎప్పుడు మీటింగ్‌కి రమ్మన్నా, మొన్న ఎప్పుడు వీక్లీ మీటింగ్‌లో ఒకే ఉంటది కదా సార్. ఎప్పుడు చాంపియన్ డేలో ఒకటే ఉంటది కదా సార్. విజయరాజు గారు ఉంటారు సార్. అదే చెప్తారు గదా! ఠాగూర్ గారు ఉంటారు. అదే చెప్తారు గదా! సో, ఇదే ఉంటుంది. మరి మీరు చేయండి ఒక వీక్లీ మీటింగ్ ఆ మాట చెప్తున్నారు గదా! మీరు చేస్తే మిమ్మల్ని రమ్మని మేమెందుకు అడుగుతాం మీటింగ్‌కి? యెస్ ఆర్ నో? మీరు వీక్లీ మీటింగ్ కండక్ట్ చేస్తే మీరెందుకు రాలేదు సార్ అని అడగం గదా! ఎందుకంటే మీరు ఆ మీటింగ్‌లో ఉండుంటారు గదా! యెస్ ఆర్ నో? కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అనంటే, మనకు బేసిక్స్ ఉన్నాయి దీంట్లో. ఒక జాబ్‌లో ఎట్లయితే బేసిక్స్ ఉన్నాయో, ఒక పోలీస్ ట్రైనింగ్, ఒక కానిస్టేబుల్ ట్రైనింగ్ గావచ్చు, ఒక సీఆర్‌పీఎఫ్ వాళ్ళ ట్రైనింగ్ గావచ్చు. ట్రైనింగ్స్ ఉంటాయి. నేవీ వాళ్ళది గాని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళది గాని, జాబ్ రాగానే సరిపోదు. 2, 3 సంవత్సరాల ట్రైనింగ్‌లుంటాయి. ఆ ట్రైనింగ్ అయిన తర్వాతనే జాబ్‌లోకి మనం ఎంటర్ గావాలి. లేకపోతే మనకు గన్ను పేలవటం రాదు. ఒక 10 మంది కొట్టుకుంటుంటే ఎట్లా ఆపాలో తెలీదు. వాళ్ళు మనల్ని కొట్టి మనల్ని చంపేస్తారు. కాబట్టి ఇదంతా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. సో, మన దగ్గర కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. బేసిక్స్. మీరు మీటింగ్ డైరెక్ట్‌గెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మీ అప్‌లైన్ దగ్గర నేర్చుకోవచ్చు. మన టీమ్ సభ్యులు మీటింగ్ పెడతా ఉంటారు. సో, వీటి దగ్గర మనం కూడా ఏందంటే ఒక పోలీస్ ట్రైనింగ్, ఒక మిలిటరీ ట్రైనింగ్ ఎట్లయితే ఉంటుందో మనకి అట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇవి మనం నేర్చుకున్నప్పుడు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే మనకి ఎగనెస్ట్‌గా ఎవరైనా మాట్లాడితే దాన్ని ఎట్లా డీల్ చేయాలి? ఒక మాస్ విలేజ్ మీటింగ్ చేస్తున్నాం. అక్కడ ఎవడో తాగేసి గొడవ చేస్తా ఉంటాడు. "ఏయ్! ఇలాంటి బొచ్చెడు చూసినా నా నా తెల్ల ఎంటికలని కంపెనీలు నేను చూసాను" ఒకడంటాడు. దాన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి? అనేది మనకు తెలియాలి అంటే మనం బేసిక్ నుంచి నేర్చుకోవాలా. నువ్వు బేసిక్ నుంచి నేర్చుకోకుండా 1, 2 మీటింగ్‌లు విని మనం వెళ్ళిపోయినప్పుడు మనకు అటువంటి పెద్ద నెగెటివ్ ఎదురైనప్పుడు రెండో రోజు ఫీల్డ్‌కి గూడా ఎళ్ళం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. వెస్టేజ్ మానేసి ఎళ్ళిపోతారు. చాలామంది ఇదే జరుగుతా ఉంది. సో, ఏముంటాయి మన దగ్గర బేసిక్స్ అంటే మీరొకసారి చూడండి. ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే ఎన్ని రకాల ప్రొడక్ట్‌లుంటాయి. చాలా మందికి ఐడియా ఉంది. ఎన్ని సెగ్మెంట్స్‌లో ప్రొడక్ట్ ఉంటుంది. చాలా మందికి ఐడియా ఉంటుంది. అదొక్కటే కాదు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం అంటే. ఏ క్యాప్సూల్ ఏ కలర్ ఉంటుంది. 100% తెలియాలి. ఏ ప్రొడక్ట్ వల్ల ఏం ఉపయోగాలుంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతది అనంటే మనకు దూరంలో ఉన్న టీమ్ వాళ్ళు వెస్టీజ్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు, "సార్ నేను అలోవెరా తీసుకుంటున్నా. నాకు అలోవెరా ఇచ్చారు షాప్ వాళ్ళు. అది దాని మీద గులాబీ రంగు ఉంది సార్ అది డబ్బా. గులాబీ రంగు కలర్ ఉంది." అంటే ఫ్లాక్స్ ఆయిల్ డబ్బా తీసుకొని వాళ్ళు అలోవెరా అంటున్నారనుకుందాం. అది మనకు అర్థం కావాలంటే ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి గదా! అది లేకపోతే ఏందంటే, "ఆ! తీసుకోండి ఎళ్ళండి" అంటాం.
ఆళ్ళకి ఒక ప్రాబ్లమ్ మీద ఆళ్ళెళ్తారు. ఆళ్ళకి తెలుసో తెలియక స్టోరోళ్ళో ఇంకా వేరే వాళ్ళో అక్కడ ఇంకొకరు ఇంటెన్షనల్‌గానో వాళ్ళని రాంగ్ వేలో గైడ్ చేసినా సరే, మనకు నాలెడ్జ్ లేపోతే ఆ తప్పే పెరిగి పెద్ద ఒక చెట్టయి మన మీదే నెగెటివ్‌గా అవుతది. కాబట్టి ఇక్కడ మనకేంటి అనంటే బేసిక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రొడక్ట్ ఏ కలర్ ఉంటుంది? అసలు ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? అసలది ఏంటి? ఖచ్చితంగా దాని మీద కొంతమంది ఎక్స్‌పైరీ డేట్‌ల గురించి ఫోను చేస్తా ఉంటారు. అది ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుందనేది తెలుసుకోవాలి మనం. టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది ప్రొడక్ట్ మీద. చాలామంది టోల్ ఫ్రీ నంబర్ పంపియండి సార్ అని ఫోను చేస్తా ఉంటారు. కంపెనీది ఇన్ఫోని. అది ప్రొడక్ట్ మీదే ఉంటుంది గదా! వెబ్ అడ్రెస్ పంపియండి అంటారు. అది ప్రొడక్ట్ మీదే ఉంటుంది గదా! సో, ఇట్లా ప్రొడక్ట్ ప్యాకేజ్ ఎలా ఉంది? దాని యొక్క సీల్ ఎలా ఉంది? ఆషామాషీ ప్రొడక్ట్ అయితే అట్లా అంత పకడ్బందీ సీల్ ఉంటుందా? ఆలోచన చేయమని చెప్పాలి వాళ్ళని. ఆలోచన చేయమని జెప్పాలి. సో, మనకు ఒక క్యాప్ ఉంటుంది. దాని లోపట ఇంకో క్యాప్ ఉంటుంది. సో, ఇంత పకడ్బందీ సీలేయడానికి ఎంత ఖర్చవుతది ప్రొడక్ట్? దాన్ని బట్టి ఆ యొక్క బాటిల్ ప్యాకింగ్‌ని బట్టి కూడా మనం ప్రొడక్ట్ క్వాలిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. సో, ఇట్లా మనం రకరకాల అంశాలు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. ఇవేమి మనం తెలుసుకోకుండా మనం ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు మనం ఫెయిల్ అవుతాం. చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ. బేసిక్ ఫండమెంటల్స్ అంటారు వీటిని. బేసిక్ మనం నేర్చుకోవాల్సినయి. అదే విధంగా ప్లాన్. ప్లాన్ అంటే ఏంటి? ప్లాన్ అంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. చాలా మందికి ఐడియా ఉంటుంది. సో, 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఒకటే కాదు. మనది ఎటువంటి ప్లాన్? ఇంజినీర్డ్ ప్లాన్ అంటారు మనది. మనది ఇంజినీర్డ్ ప్లాన్ అంటారు. సక్సెస్ ప్లాన్ అంటారు. సక్సెస్ ప్లాన్ అంటారు. జనరేషన్ ప్లాన్ అంటారు మనది. జనరేషన్ ప్లాన్ అంటారు. అంటే 3 తరాల భవిష్యత్తు ఉంది గదా! జనరేషన్ ఇన్‌కమ్ అంటారు. పాసివ్ ఇన్‌కమ్ అంటారు. ఇట్లా మన ప్లాన్ ఏ విధంగా చెప్తే ఎదుటి వ్యక్తికి అర్థమవుతది. అంటే ఈ ప్లాన్ ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. జనరేషన్ ఇన్‌కమ్ చెప్తే ఒకళ్ళు యాక్టివేట్ అవుతారు. పాసివ్ ఇన్‌కమ్ గురించి చెప్తే ఒకళ్ళు యాక్టివేట్ అవుతారు. ఒక సాఫ్ట్‌వేర్ ఐటీ ఉంటే ఒక ఇంజినీర్డ్ ప్లాన్ సార్ ఇది ఇన్ని రోజులు డెవలప్ చేశారు ఈ ప్లాన్‌ని. ఈ విధంగా ఉంది చూడండి. అని చెప్తే వాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ చెప్తే ఒకళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనది ప్లాన్ ఎటువంటిది? ఎథికల్ కంపెనీ అంటారు మనది. ఎథికల్ కంపెనీ. అంటే ఆ ప్లాన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఎథికల్ కంపెనీ. అంటే ఎథికల్ కంపెనీ అంటే ఏది మనం చెప్తున్నామో అది 100% జరగాలి. ఏది మనం చెప్తున్నామో అది 100% జరగాలి. అంటే నీతి ఎథికల్ కంపెనీ అనంటే ఏందంటే నీతివంతమైన కంపెనీ అన్నట్టు అర్థమొస్తదన్నట్టు. అది వన్ ఆఫ్ ద అర్థం. అంటే ఈరోజు లక్షల ఇన్‌కమ్ వస్తది అని ప్లాన్‌లో మనం చెప్తాం. మరది నిజమా? కాదా? అనేది ఆలోచన జేసుకోండి. మీకు రాలేదు అనంటే అది నిజం కాదని గాదు. వేరే వాళ్ళకొస్తుంది గాబట్టి నిజం. మనకు రాలేదు అనంటే మనం ఆ వేలో పని చేయలేదు. మనకెంతొస్తుంది? మనతో మనకు 10,000 ఇన్‌కమొస్తుంది. మనలాంటోళ్ళు చాలా మందున్నారు గదా! సో, అంటే మనం ఆ రేంజ్ వరకే వర్క్ జేస్తా ఉన్నాం. సో, 1,00,000 తీసుకునే వాళ్ళు ఎలా పని జేస్తున్నారో, మనం ఆ విధంగా జేస్తే మనకు 1,00,000 వస్తది. ఇట్లా ప్లాన్ గురించి మనకు ఐడియా ఉండాలి. సో, ఈ ప్లాన్ ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు, ఏ విధంగా మనం తీసుకెళ్ళొచ్చు అనేది పక్కా మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అదే విధంగా 7 స్టెప్స్ కంపెనీ జెప్పింది. కంపల్సరీ 7 స్టెప్స్ అంటే మనం చేయవలసిన పనులు. మనం చేయవలసిన పనులు. తూచా తప్పకుండా పాటించాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిజం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిజం గదా! సో, అదెంత నిజమో ఈ 7 స్టెప్స్ గూడా అంతే నిజం. ఈ 7 స్టెప్స్ మనం పాటించనప్పుడు ఏ ఒక్క స్టెప్ మనం పాటించకపోయినా మన సక్సెస్ అందుకోసమే ఆగుతుంది. మీ లీడర్‌తో కూర్చొని మీరు డిస్కస్ జేయండి. ఆ 7 స్టెప్స్ ఏంటి అనేది ఒకసారి. లీడర్‌తో కూర్చొని డిస్కస్ జేయండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు దాంట్లో. నో డౌట్. మీరు ఏదో ఒక మిస్టేక్ దాంట్లో చేస్తారు. నో డౌట్. అందుకే మనకు సక్సెస్ అనేది ఆగిపోయింది. లేదంటే రావట్లేదు. లేదంటే ఇన్‌కమ్ పెరగట్లేదు. ఈ ఎక్కడో సరి చేసుకోవాల్సిన పని లేదు. 7 స్టెప్స్ అనేది మనం చూసుకొని ఒకసారి, ఒకటికి 10 సార్లు చూసుకొని, రాసుకొని మన కళ్ళ ముందు కనపడేటట్లు పెట్టుకుంటే రోజు దాన్ని మనం చేస్తాం. మన టీమ్ వ్యక్తితో గూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తే అదే వెస్టేజ్‌లో సక్సెస్ అంతకంటే ఏం లేదు. అదే విధంగా చేయవలసిన పనుల గురించి మాట్లాడినాం. చేయకూడని పనులు. 7 మిస్టేక్స్. 7 మిస్టేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటి అనంటే, ఇవి తెలిసినా వీటి గురించే మాట్లాడుతుంటారు మనోళ్ళు. అదేంటో అర్థం కావట్లేదు. 7 మిస్టేక్స్ ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు చాలామంది. అది కొత్త వ్యక్తి చేస్తే పర్వాలేదు.
ఎగ్జిస్టింగ్ లీడర్ కూడా చేస్తా ఉన్నారు. బ్రౌంజ్ లెవెల్‌లో ఉన్నోళ్ళు చేస్తున్నారు. సిల్వర్ లెవెల్‌లో ఉన్నోళ్ళు చేస్తున్నారు. అంతకంటే పైన ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ అనేది మనం చేసినప్పుడు మన ఎదుగుదల అనేది హైలీ ఇంపాసిబుల్. ఆల్రెడీ నాకు వస్తుంది కదా సార్, నాకొచ్చే రూ. 1,00,000 నాకు చాలంటే అది నీ ఎదుగుదల కాదు. అది మనం భ్రమ. ఎందుకంటే 10,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్టీజ్‌లో. 50,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ దాకా కదా మనం వెళ్ళాల్సింది. మన టార్గెట్ అది కదా! మనం ఎప్పుడైతే ఇగో మైండ్ సెట్‌కొచ్చేసి నాకొస్తుంది గదా! నేను లీడర్‌ని గదా! అని అనుకుంటాం. 7 మిస్టేక్స్‌లో ఏదో ఒక మిస్టేక్ మనం చేస్తున్నామో అక్కడితో ఆగిపోతాం. కొలాప్స్. సో, ఇటువంటి ఎన్నో అంశాలు బేసిక్ ఫండమెంటల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఇందాక మెకానిక్ గురించి మనం చెప్పుకున్నాం. సో, ఒక సైకిల్ మన పిల్లోళ్ళు సైకిల్ తొక్కుతా ఉంటారు. సో, వాళ్ళకి చైన్ పడిపోతుంటది కామన్‌గా. అది మనం సెట్ జేసుకునే ఐడియా మనకు లేనప్పుడు, ఆ బేసిక్ నాలెడ్జ్ మనం లేనప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. ఆ రోజు మనం ఎంజాయ్ చేయలేము. ఆ రోజు మనం ఎక్కడికైతే ఎళ్తామో అక్కడికి వెళ్ళలేము. సో, కాబట్టి ఇట్లా ఒక చిన్న సైక్లింగ్‌లోనే ఇన్నున్నప్పుడు, ఒక చిన్న స్విమ్మింగ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ఒక పెయింటర్ గూడా బేసిక్ నుంచి నేర్చుకోవాలి. ఒక పెయింటింగ్ పనికెళ్ళాలి అంటే ఫస్ట్ అసిస్టెంట్‌గా పని జేస్తారు. ఒక సుతారు పని చేయాలన్నా బేసిక్ నుంచి నేర్చుకోవాలి. ఒక షర్ట్ ఇస్త్రీ చేయాలన్నా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. సో, ఇటువంటి పనులే మనం నేర్చుకోనున్నప్పుడు మరి వెస్టీజ్ అనేది మన జీవితంలో కాదు, మన కుటుంబంలో ఆనందం నింపడానికొచ్చింది. మన డ్రీమ్స్ కాదు, మన ఫ్యామిలీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. నాట్ ఓన్లీ మనం ఇండివిడ్యువల్‌గా చూసుకోవడం కాదు. మన ఫ్యామిలీ, మన పిల్లల భవిష్యత్తు, మనం వెస్టేజ్ చేస్తున్నాం అంటే మన పిల్లల స్టడీ, మన పేరెంట్స్‌ని చూసుకునే విధానం, మనం వెళ్ళే ట్రిప్స్, మనం లీడ్ చేసే లైఫ్, మనం పబ్లిక్‌కి చూపించేటువంటి లైఫ్, ఇదంతా కూడా వెస్టేజ్ ఇన్‌కమ్ మీద ఆధారపడుంది. మరి ఇక్కడ మనం ఇంకా ఎంత పకడ్బందీగా నేర్చుకోవాలి? ఇంకా ఎంత బాగా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో, వేరే అంశాలు వదిలేయండి. ఈ స్క్రీన్ మీద ఏదైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ మీరు పాటించాలి. చేయవలసినవి చేయాలి. చేయకూడనివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్ అనేది మర్చిపోవద్దు. అదేవిధంగా లెర్న్ ఎథిక్స్. ఇది చాలా పెద్ద టాపిక్ మాట్లాడుకుంటే. సో, చాలా అంటే చాలా పెద్ద టాపిక్. లెర్న్ ఎథిక్స్. సో, ఇది లేక చాలామంది ఎథిక్స్ అంటే ఒక హానెస్టీ రావచ్చు, నీతికి సంబంధించినటువంటిది, అకౌంటబిలిటీకి సంబంధించినటువంటిది. ఎథిక్స్ అంటే చాలా అంశాలుంటాయి దీంట్లో. ట్రాన్స్‌పరెన్సీ అనేది గూడా దీంట్లోనే వస్తది. సో, ఈ ఎథిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్‌లోకి మనం వచ్చిన తర్వాత సో, మీరు బయట చూడండి. ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం. మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు, ఆ సంస్థ బాగో కోసమే పని జేయాల. మనం సినిమాల్లో జూస్తాం. విలన్స్ ఉంటారు. ఒక కంపెనీలో పనిచేస్తూ, ఇంకో కంపెనీకి ఈ కంపెనీకి సంబంధించినటువంటి లీడ్స్ అందిస్తా ఉంటారు. ఈ కంపెనీ పడిపోయేటట్టు జేస్తారు. చూసారు గదా మీరు. చాలా సినిమాలొచ్చినాయి మనకట్లా. అంటే విలన్స్ అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళకి ఎథిక్స్ ఉండవు. అందుకే వాడు విలన్ అయ్యిండు. ఎథిక్స్ లేనోడు విలన్ అయితాడు రియల్ లైఫ్‌లో. అది అర్థం కావడానికి ఇది జెప్పా. అవునా కాదా? టీవీ సీరియల్స్ చూస్తా ఉంటారు. అంటే ఒక ఇంట్లో ఉంటారు కొంతమంది. ఆ ఇండ్లు కూల్చేయడానికి రకరకాల ప్లాన్‌లు చేస్తా ఉంటారు. టీవీ సీరియల్‌లో మనం చూస్తా ఉంటాం. యెస్ ఆర్ నో? అది కోడల రూపంలో మనకు చూపిస్తా ఉంటారు. అల్లుడి రూపంలో చూపిస్తా ఉంటారు. రకరకాలుగా. ఒక కంపెనీ ఎంప్లాయీ రూపంలో మనకు చూపిస్తా ఉంటారు. ఒక వ్యవస్థలో ఒక ఆఫీసర్ స్థాయిలో కూడా మనకు చూపిస్తా ఉంటారు. అంటే దాన్ని నిర్వీర్యం చేయడానికి. ఒక విలువలు ఎథిక్స్ అనేది లేకుండా క్రూరంగా బిహేవ్ చేస్తా ఉంటారు వాళ్ళు. సో, అట్లా మన మధ్యలో కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనందరం మనుషులే కదా! అక్కడ చేసేది మనుషులే, ఇక్కడ చేసేది మనుషులే కదా బిజినెస్. సో, ఈ ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏమేమి టాపిక్స్ అంటే ఓవరాల్‌గా మనకి చెప్పాలి అనంటే, సో, ఈరోజు మనం జూమ్ మీటింగ్ అనేది మనం చేస్తా ఉన్నాం. సో, ఇక్కడేంటి అనంటే మనకొక మైండ్ సెట్. విజయరాజు గారు మనల్ని ఒక మైండ్‌లో తీసుకెళ్తా ఉన్నారు. మనల్ని ఒక మైండ్‌లో తీసుకెళ్తా ఉంటారు. మన వీఎంసీఎం. ఇంకో వీఎంసీఎం ఉంటారు. ఆయన తన మైండ్ సెట్‌లో తన టీమ్‌ని డ్రైవ్ చేస్తా ఉంటారు. ఇంకొక వీఎంసీఎం ఉంటారు. ఆయన తన మైండ్ సెట్ ద్వారా తన టీమ్‌ని డ్రైవ్ చేస్తా ఉంటారు. అంటే ఫస్ట్ నుంచి మనకు మీటింగ్స్‌లో ఒక స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. అంటే హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా అయితే రకరకాలుగా ఉంటుందో, మన చేతి రాత ఒక్కొక్కడిది ఒక్కోలాగా ఉంటుంది. లైక్ మన తలరాతలాగా. యెస్ ఆర్ నో? అట్లనే ఇక్కడ ఏంటి అనంటే, ఒక లీడర్ వాళ్ళ టీమ్‌ని ఒక మైండ్ సెట్‌లో తీసుకెళ్తా ఉంటారు. సో, ఇది వదిలేసి చాలామంది ఏం చేస్తున్నారనంటే, ఇష్టానుసారం
ఒక ఎథిక్స్ అనేది లేకుండా, ఒక విలువలనేది లేకుండా ఇష్టానుసారం పిచ్చోడు పచ్చడి తిన్నట్టుగా అటెండ్ అవుతా ఉన్నారు. రకరకాల వాటికి. నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ తప్పుడుది నేర్చుకున్నామనుకో మనం తప్పైపోతాం గదా! యెస్ ఆర్ నో? ఒక రైట్ పర్సన్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటే, మనం మనం ఏదైతే సిద్ధాంతపరంగా నేర్చుకుంటాం. ఒక దొంగ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటే మనకు తెలీదు ఆడు దొంగని. మనకు దొంగనే నేర్పిస్తాడు. యెస్ ఆర్ నో? సిస్టమ్‌ని బ్రేక్ జేస్తాం. ఆటోమేటిక్‌గా మనం దొంగైపోతాం. మనకి తెలీదు. సో, మీరిది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మైండ్ సెట్‌కి సంబంధించినటువంటిది. సో, వెస్టేజ్‌లో చాలామంది ఈరోజు టీమ్ అయిన తర్వాత గూడా ఎథిక్స్ లేకుండా బిహేవ్ జేస్తా ఉంటారు. అది నేను డైరెక్ట్‌గా కొన్ని చెప్పలేను. డౌన్ లైన్స్ తోటి రకరకాలుగా బిహేవ్ జేస్తా ఉంటారు. నిజంగా ఎథిక్స్ ఉన్నోళ్ళు అలా బిహేవ్ జేయరు. రియల్లీ. నేనైతే చేయను. మనలో చాలామంది లీడర్లు నాకు తెలుసు. పెద్ద పెద్ద లీడర్లున్నారు. వీళ్ళు చెయ్యరు. కానీ చాలామంది ఏంటి అనంటే మీరొకసారి ఆలోచించండి. మన టీమ్‌ని ఇంకో లీడర్‌కి పరిచయం జేస్తా ఉంటాం. ఆ లీడరు అతను గనక ఒక విలన్ లాంటి వ్యక్తి అయితే మన టీమ్ ఆ రోజు క్లోజ్. ఆ రోజు సమాప్తం. ఆ రోజు సమాప్తం అంతే. మీరిన్ని ఫోన్‌లు చేసినా ఆళ్ళు ఫోన్‌లెత్తరు. ఎందుకంటే నువ్వు ఎవడికైతే పరిచయం చేయకూడదో, ఏ మీటింగ్‌కైతే అటెండ్ చేపియకూడదో, ఆ మీటింగ్‌కి అటెండ్ చేపిచ్చావు. ఆ వ్యక్తిని పరిచయం చేశావు. ఎందుకంటే ఆళ్ళకి ఎథిక్స్ లేవు. నీకున్నాయి కరెక్టే. కానీ వాళ్ళకి లేవు గదా! సో, వినేవాళ్ళు న్యూ పర్సన్ గాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా నెగెటివ్‌కి అట్రాక్ట్ అయిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇష్టానుసారం ఏ జూమ్‌లో పడితే ఆ జూమ్‌లో అటెండ్ కావద్దు ప్లీజ్. మనం జూమ్ 5 AM జూమ్ నడుస్తుంది. మీరు జూమ్ చేయండి కావాలంటే. మీ మైండ్ సెట్, మీ ఐడియాలజీ మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీరు చెప్పండి. యెస్ ఆర్ నో? జూమ్ చేస్తా ఉంటారు లీడర్‌లు. ఆళ్ళెప్పుడో లీడర్ అయ్యుంటారు. వాళ్ళు మీటింగ్‌కి రారు. ఒక మీటింగ్‌కి రాడు. ఒక దగ్గర కనపడ్డు. ఓన్లీ జూమ్‌లోనే కనపడతారు. వాడు పెట్టిన మీటింగ్ మన డౌన్ లైన్ మొత్తాన్ని అటెండ్ చేపిస్తాం. ఏం చెప్తారాళ్ళు? ఫీల్డ్ వర్క్‌కెళ్ళరు. ఎప్పుడు నీకు మీటింగ్‌లో కనపడరు. ఆళ్ళ జూమ్‌లకి మనం అటెండ్ అవ్వటం వల్ల ఏంటి ఉపయోగం? మనం ఏం నేర్పిస్తాం మన టీమ్‌కి? కాబట్టి ఎవరికో కాదు మనకుండాలి ఎథిక్స్. మనం ఆ పోస్ట్ మన గ్రూప్‌లో పెట్టేటప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. అది మిస్‌ఫైర్ అయితే ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ మనకే. ఒక బంగారు భవిష్యత్తు వెస్టీజ్‌ని నమ్ముకొని ఒక వ్యక్తి, ఒక చిన్న పెయింటర్ అయినా సరే అతనికి ఒక లైఫ్ ఉంటది గదా! వెస్టీజ్‌లోకి రాకపోతే అందులో ఎంతో కొంత ముందుకెళ్తాడు గదా! వెస్టీజ్‌లోకి మనం బలవంతంగా తీసుకొచ్చి, ఏ మీటింగ్ పడితే ఆ మీటింగ్ అటెండ్ చేపిచ్చి, ఏ లీడర్‌ని పడితే ఆ లీడర్‌ని పరిచయం చేపిస్తే, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయితే దానికి కారణం మనమే గదా! పరిచయం చేసింది మనమే గాబట్టి. ఆలోచన చేయండి. మన జీవితం మనకి ఈజీ గావచ్చు. కానీ ఎదుటి వాళ్ళ జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆళ్ళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన మీటింగ్స్ ఏదున్నాయో వాటిని అటెండ్ అవ్వండి. వాటిని క్రౌడ్ తెచ్చుకోండి. సో, పక్క మీటింగ్‌కి ఎళ్ళొద్దనట్లా. కానీ ఒకసారి మీరు ఆలోచించండి. కంపెనీ మీటింగ్ అయితే ఎళ్ళొచ్చు. వీఐపీకెళ్ళొచ్చు. వీఎల్సీకెళ్ళొచ్చు. ఇప్పుడు బాలి సార్ వస్తున్నారు. రావచ్చు. ఇబ్బంది లేదు. ఎళ్ళొచ్చు. అంతేగాని రెగ్యులర్‌గా జరిగే మనకు జూమ్ జరుగుతుంది. కానీ మనం రకరకాల లింకులు ఎన్ని జూమ్‌లని అటెండ్ అవుతారు? ఒక వ్యక్తి మీరే ఆలోచన చేయండి. ఎన్నని అటెండ్ అవుతారు? మీరు ఆ జూమ్ లింక్ పెట్టేసారు. ఈలోపు మందొచ్చేసింది. దానికే అటెండ్ అవుతారు. దీనికెవరొస్తారు? యెస్ ఆర్ నో? కాబట్టి మనం దొంగ దగ్గర నేర్చుకుంటున్నామా? దొర దగ్గర నేర్చుకుంటున్నామా? అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఇక్కడ ఎథిక్స్‌లో చూడండి. బి ఎథికల్ విత్ కంపెనీ. అంటే మనం కంపెనీ జాయినింగ్ అయ్యేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి ఓకే చెప్తాం గదా! ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే క్రాస్ స్పాన్సరింగ్ చేయమని గావచ్చు. యెస్ ఆర్ నో? క్రాస్ స్పాన్సరింగ్ చెయ్యం. అండ్ ఇటువంటి అంటే మనం కంపెనీకి కట్టుబడి ఉండాలి. కంపెనీ మనకు అన్నం పెడుతుంది. కంపెనీ మనకు మనీ ఇస్తుంది. ఎక్కడా లేనటువంటి మనకంటే బాగా బయట కష్టపడే వాళ్ళున్నారు. వాళ్ళకింత డబ్బు రావట్లేదు. సో, మన కంపెనీకి ఈరోజు మనం గ్రాటిట్యూడ్‌గా ఉండాలి. మన నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాలాంటి వ్యక్తి కార్‌లో తిరగటం అంటే అసలది కల. అది కల. మరి ఈరోజు మనం తిరుగుతున్నామంటే, దానికి నేను గ్రాటిట్యూడ్ చూపించాలి కంపెనీకి. సో, మనల్ని ఎక్కడో పై స్థాయిలో కూర్చోబెట్టింది. మన పరిస్థితి ఏంటి అంటే రియాలిటీలో పోలీసులు రోడ్ల మీద బండ్లాపుతుంటే ఎక్కడో ఇన్స్యూరెన్స్ లేకనో, డ్రైవింగ్ లైసెన్స్ లేకనో, బండి ఆర్‌సీ లేకనో, బండికి పొల్యూషన్ లేదనో బయట ఆపుకొని గంటలు గంటలు వెయిట్ చేసే పరిస్థితి మనది రియాలిటీలో చెప్తున్నా. బిలో మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు. అక్కడి నుంచి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? డైరెక్ట్ కారేసుకొని పోలీసులు ఆపే దగ్గరికెళ్తే, "సార్ ఆహ్, మీ బండి మీద పలానా పార్కింగ్ దగ్గర ఈ చాలానా ఉంది సార్. అది మీరు త్వరగా పే చేయండి. ఎళ్ళండి సార్." అంటే చూడండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది?
ఒకసారి ఆలోచించండి. ఎక్కడో వెనక ఆపుకొని, ఎక్కడో వెనక గంటల తరబడి వెయిట్ చేయాల్సిన మనం, ఈరోజు మనల్ని ఆపకుండా ఒకవేళ ఆపినా సరే మీరు వెళ్ళండి. అది మీరు ఆన్‌లైన్‌లో చేసేయండి ఏదన్నా ఉంటే. లేదంటే మీ బండి మీద ఏం చలాన్ లేదు సార్ ఎళ్ళిపోండి అని చెప్పేసి మనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో మనల్ని కంపెనీ పెట్టింది. ఇది అందరికి అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఎందుకంటే అంతా మార్కెట్‌లో ప్రెజెంట్ నడుస్తుంది అట్లా. నిన్న నా బండి ఆపి చూసారు. సో, "ఏం లేదు ఎళ్ళిపోండి సార్" అని చెప్పేసని అన్నారు. అదే వెస్టీజ్ చేయకపోతే చాలా మంది బండ్లు లాగున్నారు. అందులో నేనొకడిని ఉండేవాడిని. సో, కాబట్టి మనం ఎథికల్‌గా ఉండాలి కంపెనీకి. కంపెనీకి ఎథికల్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో సక్సెస్ అనేదొస్తుంది. మన లైఫ్‌లో మనకు సక్సెస్ అనేదొస్తుంది. అంటే కంపెనీ ఆల్రెడీ ప్రూవ్డ్. మీరు గూగుల్ చేసినా వస్తది. వెస్టీజ్ ఈజ్ ఎథికల్ కంపెనీ అని వస్తది. మరి నిన్ను కూడా అదే చెప్పాలి. టీమ్ వాళ్ళు గావచ్చు, అందరూ గావచ్చు. ను పలానా పర్సన్ శ్రీకాంత్ సాగర్ మంచి ఎథిక్స్ ఉన్న వ్యక్తి అని చెప్పాలి. మంచి పర్సన్ అని చెప్పాలి. అప్పుడే మనం కంపెనీకి ఎథికల్‌గా ఉన్నట్టు. మనం సక్సెస్‌ఫుల్ అయినట్టు. యెస్ ఆర్ నో? ఒకసారి ఆలోచించేయండి మీరు. అదేవిధంగా అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్. ఎవరితో అయినా సరే నిజాయితీగా మనం బిహేవ్ జేయాలి. అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్. ఎవరితో అయినా నిజాయితీగా బిహేవ్ జేయాలి. అప్ లైన్ అనంగానే మనకు బానిస గదా అని జెప్పేసి ఒక బోర్డర్ ఉంటుంది. ఒక లైన్ దాటి గూడా మాట్లాడుతా ఉంటారు చాలామంది. నేనొక నేనొక అప్ లైన్‌ని, నేనొక డౌన్ లైన్‌ని. సో, నేను నా అప్ లైన్ దగ్గర ఎలా మాట్లాడతా, నా డౌన్ లైన్ దగ్గర ఎలా మాట్లాడతానో నేను చెప్తాను. సో, ఇప్పటికి మీరు నమ్ముతారో లేదో, సో, విజయరాజు గారు ఫోను జేసినా, ఏం జేసినా ఒక అలర్ట్ అనేది 100% ఉంటది. ప్రామిస్‌గా చెప్తున్నా. ఒక అలర్ట్ ఉంటది మాకు. అంటే ఒక లేచి నిలబడే ఫీలింగ్ ఉంటుంది గదా! అది ఉంటుంది. 100% ఉంటుంది. అది ఉండాలి. ఎవరైతే డౌన్ లైన్‌తో ఉన్నారో మన డౌన్ లైన్ గదా! మనం చెప్పింది జేస్తారు గదా! మన కింద ఒక బానిసలాగా జేస్తారు గదా! అనుకోకూడదు. ఎప్పుడూ అట్లా చేయలేదు. ఈవెన్ బ్యాగ్ పట్టుకుంటా అన్నా నా బ్యాగ్ నేనే పట్టుకుంటా సార్ అవసరం లేదని జెప్పి మనం మన అప్‌లైన్ దగ్గర నుంచి నేర్చుకున్నాం అది. మనం మన అప్‌లైన్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. సో, డౌన్ లైన్ గదా! అని జెప్పేసి ఇష్టానుసారం మనం పనులు చేపించుకోకూడదు. డౌన్ లైన్‌కి మనం ఒక సర్వర్‌గా ఉండాలి మనం. యాస్ ఎ అప్‌లైన్‌గా డౌన్ లైన్‌కి మనం సర్వ్ చేయాలి ఇంకా. అలాగని చెప్పేసి డౌన్ లైన్ కూడా అప్‌లైన్‌ని వాడకం మొదలుపెట్టాం. నేను చూడు ఎలా వాడతాను అనేటట్లు ఉండకూడదు. సో, మన పని మనం చేయాలి. అప్‌లైన్ పని అప్‌లైన్ చేయనియాలి. ఆ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ విలువలు, ఆ వాల్యూస్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలి. అదేవిధంగా క్రాస్ లైన్ పక్క టీమ్ వాళ్ళు కనపడితే చాలామంది అబ్బబ్బబ్బబ్బా! ఇక పాకిస్తాన్ మాట్లాడినట్టు మాట్లాడతారు. అంటే ఇక వాడు నాశనం అయిపోవాలంతే. ఆ విధంగా చాలామంది మాట్లాడతారు. రియల్లీ. ఎక్కడ లేని నెగెటివ్ చెప్తా ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు. రీసెంట్‌గా ఇది చెప్పొచ్చో లేదో తెలీదు. కానీ చెప్తున్నా అందరికి తెలియాలి కాబట్టి. ఒక వ్యక్తి ఈ మధ్య కాలంలో మన తల్లాడ స్టోర్‌లో గెలిసాడు. వేరే టీమ్ ఆయన. పెద్ద స్థాయిలో ఉండు. 4, 5 లక్షల ఇన్‌కమ్ ఉంది. యూసీడీ స్థాయిలో ఉండు. ఎప్పుడు ఎవరు కనపడ్డా, రాము సార్ కనపడ్డా, నేను కనపడ్డా, మా డౌన్‌లైన్స్ కనపడ్డా, ఒక నెగెటివ్ చెప్తా ఉన్నాడు. ఆ నెగెటివ్ నా గురించో, వాళ్ళ గురించో గాదు. అది డైరెక్ట్ కంపెనీ గురించే. ఒక కంపెనీ గురించి అంటే మీరొకసారి ఆలోచించండి. అంటే ఏంటి? ఆయన మైండ్‌సెట్ ఏంటి? అనేది మీరు ఆలోచన చేయండి ఒకసారి. అంటే మనం క్రాస్ లైన్ గదా! వాళ్ళకి. మనం అది నమ్మి మనం నిర్వీర్యం అయిపోతే ఈ టీమ్‌నంతా యేసుకుందామని లేదంటే మనం చేసే ఏరియానే ఆయన బిజినెస్ జేసేది. ప్రాస్పెక్టింగ్ కోసం అన్నమాట. అంటే ఎథిక్స్ లేవు అతనికి. అంటే అతను ఒక రౌడీ. పాత సినిమాల్లో 'నీలకంఠం' గుండు రౌడీ ఉంటాడు గదా! అట్టాంటోడన్నమాట. అర్థమైందా మీకు? అంటే పుల్లలు పెట్టేవాళ్ళంటారు వీళ్ళని. ఎథిక్స్ లేపోతే మనం స్టిక్ మ్యాన్ అవుతాం. పుల్లబెట్టేవాడి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఎప్పుడు గూడా అట్లా కల్లో గూడా అట్లా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు గూడా వాళ్ళకి సహాయం చేయడు. దేవుడు గూడా వాళ్ళకి సహాయం చేయడు. వాళ్ళు వరస్ట్. కాబట్టి మనం ఆ ప్లేస్‌లో ఉండకూడదు. మనల్ని ఎవరు వరస్ట్ అనకూడదు. బెస్ట్ అనాలి. సో, ఎప్పుడంటారు అనంటే మనం విలువలతో కూడినటువంటి బిహేవియర్ మనకున్నప్పుడు, హానెస్టీ ఉన్నప్పుడు, అదేవిధంగా రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఫ్యామిలీకి గావచ్చు. అంటే ఫ్యామిలీ అంటే ఇక్కడ వెస్టీజ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే వెస్టీజ్ ఫ్యామిలీ. క్రాస్ లైన్ గావచ్చు, డౌన్ లైన్ గావచ్చు, అప్ లైన్ గావచ్చు, కంపెనీ గావచ్చు, ప్రాస్పెక్ట్స్ గావచ్చు. ఎవరైనా సరే మనం రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, అదే విధంగా ఎథిక్స్. ఎథిక్స్ అంటే దీంట్లో చాలా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అంశాలు చాలా ఉంటాయి. ఇవి మనం మెయింటైన్ చేయాలి. ఇవి మనం మెయింటైన్ చేయట్లేదనంటే మనం విలన్ అవుతాం, రౌడీ అవుతాం. ఆలోచన చేయండి. మనం విలన్ అవుతాం, రౌడీ అవుతాం. అలా అవ్వకుండా ఉండాలి అనంటే కంపల్సరీ వీటిని మనం మెయింటైన్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. అదే విధంగా లెర్న్ నెట్వర్కింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ నేర్చుకున్నాం, ఎథిక్స్ నేర్చుకున్నాం. కొంతమంది ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాలు చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు. ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తుంటారు లైఫ్‌లో. అంటే ఒక వైట్ పేపర్ లాగా ఉంటారు. కళలో కూడా అబద్ధం ఆడరు. ఎక్కడున్నారు అక్కడే ఉన్నా అని చెప్తారు. వేరే దగ్గర కూడా ఉన్నా అని చెప్పరు. అట్లా చాలామంది ఉంటారు మార్కెట్‌లో. వాళ్ళు గనుక మీ డౌన్‌లైన్‌లో ఉంటే మీరు అదృష్టవంతులు. నిజంగా వాళ్ళతో మీరు టచ్‌లో ఉండండి. మీ అప్‌లైన్ అట్లా ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులు. వాళ్ళని మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళతో మీరు టచ్‌లో ఉండండి. అంతేగాని ఎథిక్స్ లేకుండా చూడండి, లీడర్స్ ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. ఎథిక్స్ లేకుండా మీ డౌన్‌లైన్ ఉన్నా, మీ అప్‌లైన్ ఉన్నా, ఎథిక్స్ లేనోడు అకౌంటబిలిటీ కూడా మెయింటైన్ చేయడు. ఫోన్ ఎత్తడు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వడు. అసలు మనకు రెస్పాండ్ కాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓహో! ఇతనికి మనం నేర్పియాలి. ఇతనికి మనం ఈ విధంగా పని చేయాలని నేర్పియాలి. అది మీరు చెప్పకపోతే ఆళ్ళకి తెలీదు. వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. సో, ఆ అంశాలే కాకుండా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెర్న్ నెట్వర్కింగ్. ఇది తెలియకపోతే మనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనం జీరో. మనం జీరో. ఏంటి నెట్వర్కింగ్? అంటే ఈ యొక్క బిజినెస్ ఏ విధంగా చేయాలి? లెర్న్ నెట్వర్కింగ్ అంటే టీమ్‌ని అసలు ఏ విధంగా సెట్ జేసుకోవాలి మనం? టీమ్‌ని ఏ విధంగా సెట్ జేసుకోవాలంటే మీరు చూడండి, ఇక్కడ ఫౌండేషనల్ టీమ్ ఫస్ట్ పాయింట్ ఏందంటే ఫౌండేషనల్ టీమ్. ఫౌండేషనల్ టీమ్ అనంటే నెత్తి నోరు పోయేటట్టు, నెత్తి నోరు పోయేటట్టు చెప్పేది ఏంటి అనంటే 6 మందితో పని చేయండి. 6 మందితో పని చేయండి అని నేను గాదు, విజయరాజ్ సార్ గాదు, రమణ మాస్టర్ గాదు, రాము సార్ గాదు, దత్తు సార్ గాదు. ప్రతి ఒక్క లీడరు చెప్పేది అదే 6 మందితో పని చేయండని. కానీ మన డౌన్‌లైన్ చేసేది టీమోళ్ళు చేసిందంటే, సార్ నేను ఫస్ట్ ముగ్గురినేసుకొని కారు తీసుకుంటా, తర్వాత చేస్తా అంటారు. ఇది నెత్తి ఖరాబ్ మనందరికి. రియల్లీ. ఫౌండేషనల్ టీమ్ చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ 2 నెలలు, 3 నెలలోని ఫౌండేషనల్ టీమ్ ఏర్పడిపోద్ది. మీరు ఆరుగురిని చేసుకోకుండా మీరు ముగ్గురిలోనే యేసుకుంటే మనం అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సుంటది భవిష్యత్తులో. కాబట్టి ఈ ఫౌండేషనల్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా యేసుకోవాలి ఈ ఫౌండేషనల్ టీమ్ అనంటే, ఈ 6 ఛానెల్స్ ఉంటాయి మనకి. ఈ 6 ఛానెల్స్ ఎట్లా యేసుకోవాలి? మన తరపున ఒకటి, మన రిలేటివ్స్ తరపున మొత్తం ఒక ఛానెలే యేయాలి. మన వైఫ్ రిలేటివ్స్ తరపున ఒక ఛానెలెయ్యాలి. లేదంటే మన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ తరపున ఒక ఛానెలెయ్యాలి. ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారుగా, గ్రూప్ ఉంటారుగా. అట్లా నేను జెప్పేది మ్యారేజ్ గాని వాళ్ళకి. సో, అట్లా మనం ఒక 2 ఛానెల్‌లు. వాళ్ళ తరపున రిలేటివ్స్ ఇంకో ఛానెల్. మన తరపున నైబర్స్, మనకు పరిచయాలు స్ట్రేంజర్స్ ఉంటారు. బయట పరిచయస్తులుంటారు. ఇట్లా వాళ్ళకు బయట పరిచయస్తులుంటారు. అట్లా 6 ఛానెల్‌లు ఈజీగా అయిపోతాయి. సార్ 6 ఛానెల్‌లు ఎట్లా చేయాలి సార్? ఒకడికొకడికి సంబంధం లేకుండా అంటే సింపుల్ అండి. నేనే చెప్తున్నా. ఇప్పుడు నా రిలేషన్ ఒక ఛానెల్, మా వైఫ్ రిలేషన్ ఒక ఛానెల్. 2 అయిపోయినాయి గదా! నా ఫ్రెండ్స్ ఒక ఛానెల్, మా వైఫ్, ఆమె ఫ్రెండ్స్ ఒక ఛానెల్. 2 అయిపోయినాయి. అంటే 4 అయిపోయినాయి. నాకు బయట పరిచయాలుంటాయి. తనకి స్టడీ అప్పుడు బయట పరిచయాలు, రిలేషన్ ద్వారా ఇంకా లాంగ్ రిలేటివ్స్ అనో, నైబర్స్ అనో, సోషల్ మీడియా ఫ్రెండ్స్ అనో ఉంటారు గదా! 6 ఛానెల్‌లు అయిపోయినాయి గదా! దీన్ని ఫౌండేషనల్ టీమ్ అంటారు. ఇది మనం కొత్తగా ఏదైతే వ్యక్తి వచ్చిండో కంపల్సరీ 6 టీమ్స్‌తో చేసుకోండి అని మీరు చెప్పనప్పుడు, ఖచ్చితంగా వాళ్ళు మూడో, నాలుగో సెట్ జేస్తారు. తర్వాత చూద్దాంలే అనుకుంటారు. అంతే సంగతి. చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఫ్రెండ్స్, 6 మందితో పని చేయండి. దీన్ని ఫౌండేషనల్ టీమ్ అంటారు. తర్వాత డెప్త్ టీమ్. డెప్త్ అంటే వాళ్ళ కిందున్న మనకొక 2000 మందో, 3000 మందో ఉంటారు. డెప్త్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ప్లాన్ జేసుకోవాలి. అంటే ఈ డెప్త్ టీము ఒక ఛానెల్‌లోనో, 2 ఛానెల్‌లోనో అవుతుందనుకో, వెంటనే మనం సరి జేసుకోవాలి. ఆరిట్లలో ప్యారలల్‌గా అవ్వాలి. అంటే ప్యారలల్‌గా అంటే మరి సమానంగా లేకపోయినా నాట్ బ్యాడ్ అనే విధంగా, ఈ టీమ్‌లో మనకి జనం లేరు, ఈ టీమ్‌లో మనకి టీమ్ లేదు, ఈ లైన్‌లో మనకి అసలు పట్టుమని ఒక 10 మంది లేరు అనేటట్లు గాదు. ఓకే. అన్ని టీముల్లో బరాబరున్నారు, యావరేజ్ ఉన్నారు అని వచ్చేలాగా మనం డెప్త్ టీమ్ అనేది చేసుకోవాలి. మినిమమ్ ఒక 5, 10 వేల మంది డెప్త్ టీమ్ ఉండేటట్టు టార్గెట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఒక 5, 10 వేల మంది టీమ్ ఉంటే మనం ఒక 2,00,000 ఇన్‌కమ్, 1,50,000 ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఈజీ, ఇంక తక్కువ మందితోనే తీసుకోవచ్చు. కానీ మనం ఆ విధంగా డెప్త్ టీమ్ అనేది ప్లాన్ చేసుకుంటే, ఆ 5, 10 వేల మంది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారంటే నెలకు 10,00,000 స్థాయికి తీసుకెళ్ళిపోతారు. నెలకు మనకు 10,00,000 వచ్చేటట్టు తీసుకెళ్ళిపోతారు. ఇది 6 ఛానెల్స్‌లో మనం ప్లాన్ జేసుకోవాలి. అదే విధంగా కోర్ టీమ్. కోర్ టీమ్ అంటే ఏంటంటే, ఈ ఫౌండేషన్ టీమ్ ద్వారా, ఈ ఆరుగురు ద్వారా మనకి ఏదైతే 5, 10 వేల మంది ఉన్నారో, వీళ్ళలో కోర్ టీమ్. కోర్ టీమ్ అంటే స్టార్ అండ్ అబోవ్ గాని, డైమండ్ అండ్ అబోవ్ గాని, క్రౌన్ అండ్ అబోవ్ గాని, గోల్డ్ అండ్ అబోవ్ గాని, యాక్టివ్ పర్సన్స్ గాని కోర్ టీమ్ పెట్టుకోవాలి. ఎక్కడ మనం వీక్లీ మీటింగ్ చేస్తున్నామో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. ఆ ఏరియాలో ఒక బ్రోంజ్ గూడా ఉంటాడు. ఆయన గూడా యాక్టివ్‌గా ఉంటాడు. 10 మందిని తీసుకొస్తా ఉంటాడు వీక్లీ మీటింగ్‌కి. కోర్ టీమ్. ఇది మనం లిస్ట్‌లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఆ నెట్వర్కింగ్ ఆ విధంగా చేయాలి మనం. నెట్వర్కింగ్ అనేది ఈ విధంగా చేయాలి. ఇట్లా రాసుకోవాలి. అంతేగాని గుడ్డెత్తి చేలో పడ్డట్టు
ఓకే. యాప్ ఉంది ఏసేసుకున్నాం. జాయినింగ్‌లు చేస్తున్నాం. ఒక లిస్ట్ లేదు. ఒక బుక్ లేదు. ఎక్కడ ఏం చేయాలో తెలీదు అనంటే అది అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో మనం పెద్ద లీడర్ అవ్వలేం. ఇది మనం రాసుకోవాలి. కోర్ టీమ్ ఎక్కడుంది? ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి? ఏ వ్యక్తిని కోర్ టీమ్‌లో యాడ్ చేయాలి? అనేది మనకి ఎప్పుడైతే ఐడియా వస్తుందో మన టీమ్‌లో వాళ్ళుంటారో అప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ గావచ్చు, లెవెల్ గావచ్చు, జూమ్ మీటింగ్ చేసే స్థాయి గావచ్చు ఆటోమేటిక్‌గా మనకి వస్తది. మరి ఎంతమంది ఉండొచ్చు కోర్ టీమ్? ఎంతమందైనా ఎంతమందైనా ఉండొచ్చు. మన టీమ్ సైజ్‌ని బట్టి మనకు కోర్ టీమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ విజయరాజ్ సార్ ఉన్నారు. విజయరాజ్ సార్ కోర్ టీమ్ దాదాపుగా ఒక 500 మెంబర్స్ ఉంటారు. కోర్ టీమ్. సార్‌కి ఎక్కడికెళ్ళినా కూర్చోబెడతారు. ఒక 50-100 మందిని కూర్చోబెడతారు. ఎక్కడ ఈ పల్లెటూరెళ్ళి నువ్వు కూర్చోబెడతారు. కోర్ టీమ్. మనకెంతమందుంటారు? అనేది మన టీమ్‌ని బట్టి మనం పెంచుకోవాలి. కోర్ టీమ్ ఎప్పుడైతే పెరిగిందో మన టీమ్‌లో లీడర్‌లు పెరుగుతారు. అంటే కోర్ టీమ్ అంటే నథింగ్ బట్ లీడర్ అనుకోండి. 8%లో కూడా లీడర్ క్వాలిటీస్ ఉంటాయి కదా! వాళ్ళు కోర్ టీమ్ కిందే వస్తారు. తర్వాత టాస్కింగ్ టీమ్. టాస్కింగ్ టీమ్ అంటే ఏందంటే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు బాధ్యతలు, బరువు బాధ్యతలు మోయగలిగే వాళ్ళు. ఈళ్ళు ఎథిక్స్ ఉన్నోళ్ళే. టాస్కింగ్ టీమ్‌లో ఎవరుండాలి? ఎథిక్స్ ఉన్నోళ్ళుండాల. ఒక అప్ లైన్ ఏదైనా చెప్పాడు. ఒక డౌన్ లైన్ ఏదైనా చెప్తే బాధ్యతగా తీసుకోవాలి. మీటింగ్ జరుగుతా ఉంటుంది. కేక్ తేవాలి. స్టార్ డైరెక్టర్ ఉండు మర్చిపోయాను. టక్కున వికారాబాద్ అయితే వెంకట సార్ కొంచెం కేక్ దేన్ని టక్కున ఎళ్లి తీసుకొచ్చేస్తాడు. రవి సార్ కేక్ దేన్ని అంటే తెస్తారు. దాస్ సార్ తెస్తారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తారు. టాస్కింగ్ టీమ్ అనమాట వీళ్ళు. అంటే మనకు ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వీళ్ళకి బాధ్యత పెడితే కంపల్సరీ చేస్తారు. ఫ్లెక్సీ ఇప్పుడు బూట్ క్యాంప్ ఉంది. ఫ్లెక్సీలు కొట్టేయాలి. టాస్కింగ్ టీమ్ అనేది కంపల్సరీ మనం ఉండాలి. లేకపోతే ఎవరికి చెప్పాలో తెలీదు. కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఇట్లా మనం పెట్టుకోకపోతే ఎవరికి చెప్పాలో తెలీదు. ఎవరు చేస్తారో తెలీదు. అది గాల్లో దీపం అయిపోతది. అంటే గాల్లో దీపం అంటే తెలుసుగా? అది ఆరిపోతదో, ఎలుగుతదో తెలీదు. సో, ఇక్కడ కూడా అంతే. పని జరుగుతదో, జరగదో తెలీదు. కాబట్టి మనం కంపల్సరీ టాస్కింగ్ టీమ్ అనేది పెట్టుకోవాలి. మన ఇంట్లో పిల్లలుంటారు సపోజ్. ఒకప్పుడు, ఒకప్పుడు గావచ్చు, ఇప్పుడు గావచ్చు. ఒక నలుగురు, ముగ్గురు పిల్లలున్నప్పుడు మీరు చూడండి తరచూ పని మాట వినేవాడికే చెప్తారు. ఎందుకంటే మీకు ఒకటి టాస్కింగ్ టీమ్‌లో ఉన్నాడనమాట ఆ అబ్బాయి. అబ్బాయైనా, అమ్మాయైనా. నాన్న అది దే, ఇది దే, నాకు కొంచెం వాటర్ ఇవ్వు అని మాట విననోడికైతే చెప్పరు కదా! వినేవాళ్ళకేగా మీరు చెప్పేది. అంటే వాళ్ళేందంటే ఆ టాస్క్ పూర్తి చేయగలుగుతారు వాళ్ళు. ఇక్కడ కూడా మీ టీమ్‌లో కూడా ఏంది అంటే ఆ క్వాలిటీస్ ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చిన్న పని అప్పజెప్తే చేసినప్పుడు పెద్ద పని కూడా అప్పజెప్పొచ్చు. సో, అట్లా వీక్లీ మీటింగ్ కూడా క్రియేట్ అయిపోద్ది. టాస్కింగ్ టీమ్‌లో ఉన్నోళ్ళు కంపల్సరీ మీటింగ్స్ అనేవి చేస్తారు. ఇట్లా ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ టీమ్. సో, వీళ్ళందరూ కలిస్తేనే మనం ఒక డ్రీమ్ టీమ్ అవుతది. ఇదంతా కలిస్తేనే ఇప్పుడు మనం బాలిసా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మార్చి 9 తారీఖు. ఈ బాలేసార్ ప్రోగ్రామ్ మనకు జరగాలి అనంటే, ఇయన్నీ గూడా విజయరాజు గారు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అంశాలన్నీ గూడా విజయరాజు సార్ ఫౌండేషనల్ టీము, డెప్త్ టీము, కోర్ టీము, టాస్కింగ్ టీము ఇవన్నీ ఉన్నాయి గాబట్టే సార్ ఏదనుకున్నా ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మనం మరి ఒక ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం అంటే మనకి ఇవన్నీ గూడా లేవు. ఇవన్నీ మనం ఈ రోజు నుంచి ఏర్పాటు చేసుకుంటే 100% మనం గూడా విజయరాజు గారిలాగా, సార్‌లాగా మంచిగా సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. మంచి ఒక నెట్‌వర్కర్‌గా మన లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. వీటితో పాటు లీడర్‌షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, లీడర్‌షిప్ అనేది మనకు రకరకాల అంశాలు. దీంట్లో నేను కొన్ని కోర్ పాయింట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. లెర్న్ లీడర్‌షిప్ డిపెండ్స్ అపాన్ హౌ యూ మెయింటైన్ థింగ్స్. అంటే లీడర్‌షిప్ అంటే రకరకాలు. పొలిటికల్ లీడర్‌షిప్ ఒకలాగుంటుంది. బిజినెస్ లీడర్‌షిప్ ఒకలాగుంటుంది. సో, మనకు 10 షాపులున్నాయి. వాటిని మనం లీడ్ జేయాలి. అది ఒకలాగుంటుంది. ఇదంతా గూడా ఏంది అనంటే, మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఏదైతే మనకు టైం గావచ్చు, యాటిట్యూడ్ గావచ్చు, బిహేవియర్ గావచ్చు, సపోర్ట్, ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్, హానెస్ట్, సో, స్కిల్, నాలెడ్జ్ ఎక్సెట్రా ఇవన్నిటిని మనం ఏ విధంగా మెయింటైన్ జేస్తున్నామో అదే మన యొక్క లీడర్‌షిప్. లీడర్‌షిప్‌లో ఫస్ట్ పాయింట్‌ది ఏముంది? టైం ఉంది. టైం. మనం ఒక ప్రాస్పెక్ట్‌కి ఆ టైం ఇస్తే ఆ టైంకెళ్ళాలి. మనం ఒక మీటింగ్ పెడితే ఆ టైంకెళ్ళాలి. సో, ఈ టైం అనేది ఎక్కడైతే లేదో అక్కడ లీడర్‌షిప్ అనేది ఉండదు. డౌన్ లైన్ అయినా, అప్ లైన్ అయినా ఇద్దరికీ టైం చాలా చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో టైం అనేది ప్రధాన పాత్ర పోషిస్తది. నీకెన్ని క్వాలిటీస్ ఉన్నా, ఈ టైం అనే దాన్ని నువ్వు సీరియస్‌గా తీసుకోకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోతాం మనం. అట్టర్ ఫ్లాప్ సినిమా అంటారు గదా! అట్లా మనం పరిస్థితి అనేది అవుతది. టైం చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది నిజంగా ఇది నెగెటివ్ పాయింట్ కాదు. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి మనకి. యాటిట్యూడ్ అని అంటారు గదా! పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి మనకి. దేన్నైనా పాజిటివ్‌గా టీమ్ పోయినా పోయిందిలే దరిద్రం పోయిందనుకోవాలి. టీమొస్తే వచ్చిందనుకోవాలి. అంటే స్థితప్రజ్ఞత మెయింటైన్ జేయాల. యాటిట్యూడ్ అంటే ఏంటంటే స్థితప్రజ్ఞత అనంటే ది ఆహ్,
రాముల వారిని ఎగ్జాంపుల్ చెబుతారు. ఆనందం వచ్చింది కదా అని ఎగిరిగంతేయడు, బాధ వచ్చింది కదా అని కుంగిపోడు. అలా ఉంటారు కదా! అట్లా మనం యాటిట్యూడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. తర్వాత బిహేవియర్ కూడా ఫ్రెండ్లీ బిహేవియర్. ఫ్రెండ్లీ వాతావరణం, రిలేషన్ డెవలప్ చేసే విధంగానే మన యొక్క బిహేవియర్ ఉండాలి. సో, సపోజ్ నేను ఎగ్జాంపుల్, టీమ్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళతో రిలేషన్ అనేది, బిహేవియర్ అనేది మంచిగా ఉండాల. మళ్ళీ రిలేషన్ అంటే వేరే దాంట్లోకి వెళ్ళబాకండి. అంటే ఒక మంచి మాట మంచి అంటారు కదా! మనం వెళ్తే ఒక చాయ్ పోసేటట్టు ఉండాలి టీమోళ్ళు. మన కోసం సార్ మీరు ఒక ఫాస్ట్‌ట్రాక్ 8% చేస్తే మీరు లెవెల్ కంప్లీట్ చేస్తారు అంటే, అది చేయగలిగేటట్టు ఉండాలి. అంటే మన బిహేవియర్ బాగుంటేనే అది జరుగుతది. మనం చెప్పింది వాళ్ళు వింటారు. సార్ నా మంచికే చెప్తుండు. సార్ నా కోసమే చెప్తుండు అనేది ఇదంతా ఎప్పుడుంటుంది? మన బిహేవియర్ బాగుంటే ఉంటుంది. ఈ బిహేవియర్ బాగోలేనప్పుడు, మనకి ఎథిక్స్ లేనప్పుడు, మనం విలన్ అయినప్పుడు, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మన బిహేవియర్ అంటే మనం మాట్లాడే మాటే బిహేవియర్. చూపించే యాటిట్యూడ్ బిహేవియర్. నేను ఇప్పుడు దాకా మాట్లాడాను గదా! నా బిహేవియర్ ఏంటనేది చాలామంది అర్థం జేసుకోవచ్చు. చాలా మందికి అర్థమైపోతది. నా ఇంటెన్షన్ ఏంటనేది గూడా అర్థమైపోతది. కాబట్టి మన మాట చాలా చాలా ఇంపార్టెంటు. మాట అనేది ఎట్లా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి. మాట అనేది సౌమ్యంగా ఉండాలి. అమ్మాయి గాదు సౌమ్యం అంటే మళ్ళీ అమ్మాయి అనుకున్నారు. కాదు. మంచిగుండాల. మంచిగా ఉండాలి బిహేవియర్. తర్వాత సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి? సపోర్ట్ అనేది మనమే ఎగ్జాంపుల్‌గా ఉండాలి సపోర్ట్‌లో. సపోర్ట్ అంటే ఇక సపోర్ట్ అంటే వీడేరా 'శ్రీకాంత్ సాగర్' సపోర్ట్ అంటే ఈ విధంగా ఉండాలి. సపోర్ట్ అంటే 'విజయరాజు' గారు, సపోర్ట్ అంటే 'పవన్ సార్', సపోర్ట్ అంటే 'శరత్ సార్'. ఈ విధంగా ఎగ్జాంపుల్‌గా ఉండాలి అంతే మనం. ఇంకొకరిని చూసి కంపేర్ చేసి నువ్వు సపోర్ట్ ఇయ్యట్లేదనంటే మనం ఫెయిల్యూర్ అయినట్టే. అలాగని చెప్పేసి అదే ఫైనల్ కాదు. ఇందాక చెప్పాను కదా! అప్ లైన్, డౌన్ లైను వాడకం. వాడినట్టు వాడుతా ఉంటారు. అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే మన ఇంట్లో ఎడ్లుంటాయి అరక దున్నుతాయి కదా! సో, ఒక అర ఎకరం ఎక్కువున్నా సరే నడిపిస్తాం ఆ రోజు పాపం వాటికి ఓపిక లేకపోయినా. అట్లా చేయకూడదు. అట్లా చేయకూడదు. అట్లాంటోళ్ళుంటారు. అంటే అత్యాశ ఉంటది చాలా మందికి. అత్యాశ ఉంటుంది. ఒక వీక్లీ మీటింగ్ చేస్తాం ఈరోజు. ఇంకో పని మీద మనం సైడ్ లైన్‌లో పని చేసుకోవడానికి ఎళ్తాం. సార్ ఆయన సైడ్ లైన్‌కెళ్ళిండు. నా సైడ్ లైన్‌కొచ్చి పని చేయొచ్చుగా అని చెప్పేసనంటారు. సో, అట్లా సపోర్ట్ మీరొకసారి ఆలోచించండి. అంటే ఇందులో నెగెటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో, కాబట్టి అట్‌లీస్ట్ మనం ఏంటి అనంటే ఎవరో ఒకళ్ళు నెగెటివ్ చెప్పేవాళ్ళుంటారు మన మీద. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరు మినహాయించి ఎక్కువ మంది మనల్ని సపోర్ట్‌లో ఎగ్జాంపుల్‌గా చెప్పేలాగా మనం ఉండాలి. సపోర్ట్‌లో ఎగ్జాంపుల్‌గా చెప్పేలాగా మనం ఉండాలి. ఆ విధంగా సపోర్ట్ అనేది అందించాలి. అదే విధంగా ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో, లీడర్‌షిప్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్ అనేది చాలా ప్రధానమైంది. వాళ్ళు మీరు బ్రోంజ్ డైరెక్టర్ అవ్వమన్నారు. ఒక డౌన్ లైన్‌ని. అతను పాపం చాలా కష్టపడి 8% అయ్యిండు. ఎంతో కష్టపడి. అవ్వలేదు. తిట్టకూడదు అలాగని జెప్పేసి తనని. "నువ్వేం మనిషివా బాబు! నువ్వు డైరెక్టర్ ఈజీగా గావచ్చు. నువ్వు 8% అయితవా? అసలు నువ్వు పనికిరావు దీనికి" అట్లా తిట్టకూడదట్లా. ఎంకరేజ్ జేయాలె. "సార్ మీరు 8% అయ్యారు. షబాష్! ఇదే నెక్స్ట్ మంత్ 15 మందిని జేయండి. మీరు బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు." అప్రిషియేట్ జేయాల. మీరు 8 అయినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు అవ్వరు? అవుతారు. కాబట్టి ఫోకస్ చేయండి. నెక్స్ట్ మంత్ టైం బెట్టాలె. ఈ మంత్ కానోడు నెక్స్ట్ మంత్ అన్నా అవుతాడు. అదే మనం తనని ఎంకరేజ్ చేయకుండా, అప్రిషియేట్ చేయకుండా మీరు అవ్వలేదని చెప్పి తిట్టేస్తే అది మొత్తానికి మానేసే అవకాశాలుంటాయి. తను మానేస్తే తనకు కాదు ప్రాబ్లమ్. సో, ఒక లీడర్‌ని మనం కోల్పోయినట్టు మనకు ప్రాబ్లమ్. సో, కాబట్టి ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడూ ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్ అనేది చేయాలి. అదేవిధంగా హానెస్ట్ ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఈ హానెస్ట్ అనే పదం ఈరోజు మార్కెట్‌లో చాలా కరువైపోయింది. ఇది నేనే కాదు మీ అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే దీనికి అపోజిట్‌గానే వెళ్తున్నారు. అందరూ గాసిప్స్ చెప్పుకోవడం, ఆ లీడర్ మీద నెగెటివ్ చెప్పడం, ఈ లీడర్ మీద నెగెటివ్ చెప్పడం, ఆడి గురించి మాట్లాడడం, ఈడి గురించి మాట్లాడడం. ఇదే జరుగుతుంది గానీ, పని జరగట్ల. ఇది జరుగుతుంది గానీ పని జరగట్లేదు. సో, కాబట్టి మనం హానెస్టీగా ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో, వెస్టీజ్‌లో మనం సక్సెస్ కావాలి అంటే ఎస్పెషల్లీ హానెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైన మనం చెప్పుకున్నాం కదా! టైమ్ అని. టైమ్ ఎంత ఇంపార్టెంటో హానెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు హానెస్ట్‌గా ఉంటే నీకు ఏ స్కిల్ లేకపోయినా, నీకు ఏది నేర్చుకోకపోయినా, నీకు 7 స్టెప్స్ తెలియకపోయినా, నువ్వు తెలుసో తెలియకో ఒక తప్పు చేసినా నువ్వు హానెస్ట్‌గా ఉన్నావనుకో 100% నువ్వు సక్సెస్ అవుతావు దీంట్లో. ఇది నేను కాదు చెప్పింది రాబర్ట్ కియోసాకి. నువ్వు ఒక పెద్ద మిస్టేక్ చేసి తెలిసి తెలియక నెట్వర్క్ మార్కెటింగ్‌లో అది నీకు బిగ్ సక్సెస్ అవుతదట. ఆయన బుక్‌లో రాశారు. నువ్వు ఒక బిగ్ మిస్టేక్ చేసినావు టీమ్ ఏసుకోవటంలో. తెలియకే చేసావు. ఒప్పుకున్నావు తెలియక చేసావని. అది నీకు బిగ్ సక్సెస్ అవుతదట భవిష్యత్తులో. అది ఒప్పుకోవాలి కదా! కానీ మనం ఒప్పుకోం. అడ్డం పెట్టి వాదించడం మనకు అలవాటైన పని. కాబట్టి దాన్ని వదిలేయాలి. హానెస్ట్‌గా ఉండాలా.
స్కిల్స్, నాలెడ్జ్. స్కిల్స్, నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, స్కిల్, నాలెడ్జ్ లేకపోతే మనం ఫెయిల్యూర్ ఇందులో. మ్యూట్ చేసుకోవడం రావట్లా. అది మన తప్పే, అది ఒప్పుకోవాలి మనందరం. ఎవరికి వాళ్ళు. ఫోన్ వచ్చింది కదా, జూమ్లోకి రావడం తెలిసింది కదా, మీరు తెలుసుకోవాలి, టైం పెట్టాలి దాని మీద. వాట్సాప్ ఓపెన్ చేయడం నేర్చుకున్నారు, స్టేటస్ పెట్టడం నేర్చుకున్నారు, ఎస్ఆర్ను ఫోన్ లాక్ వేయడం నేర్చుకున్నారు, లాక్ తీయడం నేర్చుకున్నారు, ఎస్ఆర్ను. కాబట్టి ప్రతి ఒక్కరు మనం నేర్చుకోవాలి. ఆ స్కిల్ మనకి లేనప్పుడు మనం ఫెయిల్యూర్ లీడర్. మనం ఫెయిల్యూర్ లీడర్. కాబట్టి స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఖచ్చితంగా అది మన బాధ్యత. నాకు రాదు సార్ అనేది అది తప్పు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరైనా నేర్చుకోవాలి. ఏది అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇవన్నీ కలిపితేనే లీడర్షిప్. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ ఫెయిల్ అయిపోతాం ఎన్ని తెలిసినా. ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాం. సపోజ్ నేనే ఉన్నా, బుక్స్ చదవటం, ధ్యానం చేయటం, ఇది కాలేజీ అప్పటి నుంచి అలవాటు. నేను ఇంప్లిమెంట్ చేయకపోతే వేస్ట్ కదా ఇదంతా. ఇంప్లిమెంట్ చేసే కాబట్టి ఈ స్థాయి దాకా వచ్చాను. ఇంకా నేను ముందు స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేను ఇంప్లిమెంటేషన్ అనేది బలంగా చేయాలి. సో మీరు కూడా అంతే. ఎన్నో తెలుసుకుంటారు కానీ ఏది ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఎక్కడ గొంగలి అక్కడే. ఎక్కడ గొంగలి అక్కడే. మన ఇల్లే రోజు శుభ్రం చేస్తేనే నీట్గా ఉండదు. మన అందరికి అర్థం అవడానికి చెప్తున్నా. మన ఇల్లే ఎంత సర్దినా సర్దినట్టే ఉంటుంది. ఎస్ఆర్ను నీట్గా చేయాలనుకుంటాం కానీ రోజు చేయం, ఎక్కడిదక్కడే ఉంటుంది. మరి ఎట్లా నీట్గా ఉంటుంది? ఉండదు కదా. సో ఇది కూడా అంతే. మన లైఫ్ నీట్గా ఉండాలంటే, మన లైఫ్ బాగుండాలి అంటే, మన ఇన్కమ్ అద్భుతంగా ఉండాలంటే, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే మనం తెలుసుకున్న నేర్చుకున్న అంశాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఒకటే అంశం తెలిసింది, హానెస్ట్గా ఉండాలిరా, నెట్వర్క్ మార్కెటింగ్లో హానెస్ట్గా ఉండాలి అనే విషయం తెలిసింది అనుకో, దాన్నే ఇంప్లిమెంట్ చేయి. నిజాయితీగా ఉండు. టీంలో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయో అవి చెప్పు. ఏ విధంగా 8% అవుతారో చెప్పు. నీకు తెలిసిన అంశమే చెప్పుకుంటే వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. మనకే తెలిసిన మంచి పాయింట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి. ఒక్కటైనా 100% మనం సక్సెస్ అవుతాం. కానీ మనకి ఎన్నో అంశాలు తెలుసు కానీ ఏది ఇంప్లిమెంట్ చేయం మనం. ఎందుకంటే అది మనకున్న టాలెంట్. అందుకే మనం ఫెయిల్యూర్ అవుతా ఉన్నాం. మన టాలెంట్ ఏంటంటే అన్నీ తెలుసు కానీ ఏమి చెయ్యం. జూమ్ ఆన్ చేసి పక్కన పడుకుంటాం. అలాగైతే నువ్వు రావద్దు. నేనేం చెప్తానంటే అసలు జూమ్ ఆన్ చేసి పడుకునేటప్పుడు రావడం ఎందుకు? ఇంప్లిమెంటేషన్ చేయడం అప్పుడు అసలు వినడం ఎందుకు? ఎస్ఆర్ను అది ఇంకొక వ్యక్తికి అవకాశం దొరుకుతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో మనం సక్సెస్ కావాలంటే ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాక్టీస్. మన ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళి ఏదైతే నేర్చుకున్నామో, మీటింగ్లోకి వెళ్ళి ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే అది మనం నేర్చుకున్నాం కదా, అది మన ప్రాక్టీస్ అన్నట్టు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకో మీటింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇన్ని రోజులు నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు చెప్తున్నాను కదా ఇప్పుడు. అంటే ఖచ్చితంగా నేను చెప్పడమే కాదు, నేను చెయ్యాలి. నేను చేస్తాను. నా మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ కూడా నేర్చుకున్నటువంటి అంశాలు, లీడర్లు చెప్పేటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా మనకు రావు. వాళ్ళ లైఫ్ స్టోరీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ కావచ్చు, మనకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా రావు. కానీ మనకు దొరుకుతుంది. ఎందుకంటే మనం అదృష్టవంతులం కాబట్టి. మరి అదృష్టవంతులను కూడా ఫ్రీగా ఇచ్చింది కదా దేవుడు, దురదృష్టాన్ని కూడా ఫ్రీగా ఇచ్చింది. అదేంటి అంటే ఇగ్నోరెన్స్. ఇటుని ఇటు వదిలేస్తాం అంతే. ఇటుని ఇటు వదిలేస్తాం. అట్లా ఉండొద్దు. నెగిటివ్ని వదిలేయండి. అట్లా ఎవరైనా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, వెస్టేజ్ లాంటి నేను ఎప్పుడో చేసిన, ఇది ఎప్పుడో చేసిన, ఇదంతా అవ్వదు, వాళ్ళు అంతే చెప్తారంటే దాన్ని వదిలే. ఇటు దాన్ని వదిలే. దీన్ని మైండ్లో పెట్టుకో. ఎందుకంటే ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేసిన సక్సెస్ అయ్యేది నువ్వు. బయట ఎవడో నెగిటివ్ చెప్పింది ఇంప్లిమెంట్ చేసావు అనుకో, వాడు సక్సెస్ అవుతాడు. ఎందుకంటే నువ్వు ఎదిగితే ఎక్కడ వాడికి సలాం కొట్టాలో, ఎక్కడ నీ ముందు తక్కువైపోతాడో అని నెగిటివ్ చెప్తారు. రియల్లీ బయట జనాలు అందరూ అంతే ఉంటారు. ఏడ్చేటోళ్ళే ఎక్కువ బయట. ఎందుకంటే బుక్స్ చదివే అలవాటు ఉండదు పాపం వాళ్ళకి. సార్ మన రిలేటివ్సే ఉంటారు. ఎవరో ఎందుకు, మనం బంగారం కొనుక్కుంటేనే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. చాలామంది మనం మనం ఎవరో గురించి కాదు, మన చుట్టాలందరి గురించే మనకు తెలుసు. ఎవరి గురించి అవసరం లేదు. సో అంటే పీపుల్కి ఏంది అని అంటే ఒక పాజిటివ్ వేలో మనం వెళ్ళాలి, పాజిటివ్గా ఉండాలనేది లేదు. వాళ్ళకి ఒకటే తెలుసు, కంప్లైంట్ చేయడం తెలుసు పీపుల్కి. ఏడుస్తూ ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట మనం విన్నాం అనుకో, మనం బిస్కెట్ అయిపోతాం. అంటే మనం కొలాప్స్ అయిపోతాం. అది వినొద్దు. మనం ఇక్కడ లీడర్ చెప్పింది వినండి. ఇక్కడ మనం ఎదుగుతాం. ఆటోమేటిక్గా మనం సలాం కొట్టించుకునే పరిస్థితుల్లోనే ఉంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అంశాలన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తారని
అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ట్రూ లీడర్స్ డోంట్ క్రియేట్ ఫాలోవర్స్, దే క్రియేట్ మోర్ లీడర్స్. ఒక నిజమైన లీడర్ అనేటువంటి వ్యక్తి ఫాలోవర్స్ని క్రియేట్ చేయడు, లీడర్స్నే క్రియేట్ చేస్తాడు. ఇది రియల్. మీరు చూడండి, పొలిటికల్గా ఈరోజు చాలామంది పొలిటికల్ స్టేటస్లు ఎక్కువ ఉన్నాయి మన రిలేషన్లో, వాళ్ళలో వాళ్ళకి నచ్చిన నాయకుడు పెట్టుకుంటారు. వాళ్ళు ఫాలోవర్స్, వాళ్ళందరూ లీడర్లు కాదు. వాడిని ఎమ్మెల్యే అవ్వమని అవుతాడేమో, మన రిలేటివ్ ఉన్నాడు కదా, మరి ఆయన ఒక అభిమాని నాయకుడితో పెట్టుకుంటున్నాడు కదా, ఆ స్థాయిలోకి వెళ్ళమని అవుతాడేమో. నేను ఈరోజు విజయరాజ్ సార్ ఫోటో పెట్టుకుంటా అనుకోండి, ఖచ్చితంగా నేను విజయరాజ్ సార్ స్థాయిలోకి వెళ్తా, నో డౌట్ అందులో. ఈరోజు మనం బాలీ సార్ ఫోటో పెట్టుకుంటాం, మనం బాలీ సార్తో ఫోటో దిగుతాం, బాలీ సార్తో డిన్నర్ చేస్తాం, బాలీ సార్తో ఫారెన్ ట్రిప్ వెళ్తాం. అట్లా అట్లా మన యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో, మన యొక్క వెస్టీజ్ ఏదైతే ఉందో, ఇక్కడ అటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క క్వాట్ ఏదైతే ఉందో, ట్రూ లీడర్స్ ఫాలోవర్స్ని క్రియేట్ చేయరు, లీడర్స్ని క్రియేట్ చేస్తారంటే స్క్రీన్ మీద చూడండి, ట్రూ లెజెండరీ లీడర్, ట్రూ లెజెండరీ లీడర్. ఈరోజు ఆయన ఏదైతే ఆలోచన చేశారో, 2004లో కంపెనీ పెట్టారు, అంతకంటే ముందు 8 సంవత్సరాల నుంచి ఆలోచన చేశారో, ఆ ఆలోచనే ఈరోజు ఈ జూమ్లో ఉన్నటువంటి 914 మంది కావచ్చు, వాళ్ళ డౌన్లైన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాలయ్య సార్తో ఫొటోస్ దిగే అర్హత అందరికీ ఉంది, అవకాశం అందరికీ ఉంది, ఆయనతో డిన్నర్ చేసే అవకాశం అందరికీ ఉంది, ఆయనతో ఫోటో దిగే అవకాశం అందరికీ ఉంది, ఆయనతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. అది కదా నిజమైన లీడర్షిప్ అంటే, అదే కదా. మరి రోజు మన స్టేటస్లో చూస్తున్నాం కదా, మనం లీడర్లు అని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు నిజమైన లీడర్లా? ఆలోచించేయండి. సార్ నిజమైన లీడరా? ఈరోజు మనల్ని లీడర్లని పిలుస్తున్నారు, మన డౌన్లైన్ని లీడర్లని పిలుస్తున్నారు. అలా క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మనకు 9వ తారీఖు కలుస్తున్నారు మనతో. క్రౌన్ అండ్ అబోవ్కి అవకాశం ఉంది దాంట్లో. 1 నిమిషం 2 నిమిషాలు మనం మాట్లాడొచ్చు బాలయ్య సార్ ముందు, సార్తో ఫోటో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, ఇది నిజమైన లీడర్షిప్ అంటే ఇది. సో ఇక్కడ మీకు సక్సెస్ ఉంది, దీనికోసం మనం ఫైట్ చేద్దాం, దీనికోసం వాదన పెట్టుకుందాం, దీనికోసం గొడవ పెట్టుకుందాం, వెస్టీస్ కోసం గొడవ పెట్టుకుందాం, వెస్టీ స్టేటస్ పెడదాం, బాలయ్య సార్ స్టేటస్ పెడదాం, విజయరాజ్ గారిది పెడదాం. సో ఎందుకంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు, మనం కూడా వాళ్ళతో పాటు ఉండొచ్చు. సో మరి మన మధ్యలో ఉన్నారు ఒక ఆయన, ఒక పార్టీ నాయకుడు అధ్యక్షుడిది పెడతాడు, ఈయన పోయి ఆయన పక్కన కూర్చుంటాడు, కూర్చొనిస్తాడు, దగ్గరకు కూడా రానియరు. ఎస్ఆర్ను రియాలిటీలో ఆలోచన చేయాలి మనం, రియాలిటీలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి సో ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, నేను చెప్పినటువంటి టాపిక్స్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే సారీ, అందరి కోసం చెప్పింది ఇవి అందరం కూడా తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకుంటేనే మనం హానెస్టీగా ఉన్నట్టు, దాన్ని మళ్ళీ చేయకూడదు, దాన్ని మనం మళ్ళీ చేయనప్పుడు మనం నేర్చుకుంటున్నట్టు, దాన్ని మళ్ళీ మనం చేయకుండా మనం మంచిగా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా, ఒక విజయవంతమైన లీడర్గా మన అందరం ఎదగాలని, మన అందరి లైఫ్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని, బాలిసార్ని, అప్లయన్స్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయరాజ్ గారికి, పవన్ సార్కి, శరత్ ప్రబల సార్కి, ఎంటైర్ మన విఐపి టీంకి ధన్యవాదాలు చెప్తూ ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.